solve. Yeah. ఒక 5 minutes మీకు సెషన్ అనేది లేట్ అయినా కానీ మనం ఏం చేద్దాం అంటే ఈ రోజుతో మనం ఏం చేద్దాం అంటే కంపేరింగ్ స్ట్రింగ్స్ అండ్ నేమింగ్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసేసుకొని మనం ఏం చేద్దాం అంటే ఈ రోజు సెషన్ మనం ఎండ్ అనేది చేసుకుందాం. ఓకే ఓకే we discuss about today's session. మనం ఈ సెషన్లో ఏమేమి నేర్చుకుందామంటే కంపేరింగ్ స్ట్రింగ్స్ అంటే మనం స్ట్రింగ్స్ని కంపేర్ చేయాలి అంటే స్ట్రింగ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆ స్ట్రింగ్స్ని మనం కంపేర్ చేయాలి అంటే దానికంటూ డైరెక్ట్గా మనం ఎప్పుడూ కూడా ఏం చేయగలమంటే కొన్ని వేరే అనేది చేయాలన్నమాట. అలా ఎలా చేస్తాము ఏంటిది అనేది గురించి స్ట్రింగ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఎలా ఉంటే కొన్ని వాల్యూస్ అనేది ఇలా ఉన్నాయి అన్నమాట. డబుల్ కోట్స్లో కనుక ఉన్నాయనుకో ఇవి స్ట్రింగ్స్ అని పిలుస్తాం. వీటిని కంపేర్ చేయాలి అంటే రెండు స్ట్రింగ్స్ తీసుకున్నాం, ఒకటి 1 రెండోది 2 అని తీసుకున్నాం. ఈ రెండిట్లో విచ్ వన్ ఈస్ బిగ్గర్ విచ్ వన్ ఈస్ స్మాలర్ అని చెప్పాలి అనుకున్నాను. లేదు అనుకుంటే నేనేం చేశానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట, ఏ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. అలానే ఒక నంబర్ తీసుకున్నాను అనమాట, ఎంత తీసుకున్నా అంటే 9 అని తీసుకున్నాను. ఈ రెండిట్లో విచ్ వన్ ఈస్ బిగ్గర్ అని చెప్పాలి అనుకున్నాను. అలా చెప్పాలి అంటే ఏంటి సార్ మా మ్యాథ్స్ వచ్చు సార్, ఏ నంబర్స్ అయితే కంపేర్ చేయొచ్చు సార్, లేదా లెటర్స్ అయితే కంపేర్ చేయొచ్చు సార్, ఒకటి ఏ ఇచ్చారు ఒక 9 ఇచ్చారు సార్ అని చెప్పాడు అనమాట. అంటే మన స్ట్రింగ్ అంటే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే ఒక క్యారెక్టర్ని మరొక క్యారెక్టర్ అయిందనమాట. అదేంటిది యూనికోడ్ అనే ఒక కాన్సెప్ట్. అంటే యూనికోడ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే రెండు స్ట్రింగ్స్ ని మనం ఏం చేయొచ్చు అంటే విచ్ వన్ ఈ స్మాలర్ అంటే రెండింటిలో ఏది బిగ్గర్ ఏది స్మాలర్ అనేది జడ్జి చేయొచ్చు. ఆ రెండింటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా కంపేర్ చేయొచ్చు. అలా కంపేర్ చేయాలి అంటే మనకి ఒక కాన్సెప్ట్ తెలియాలన్నమాట. దానిని యూనిక్ కోడ్ అని పిలుస్తారు అనమాట. యూనిక్ కోడ్ అని పిలుస్తారు. అంటే ఏదేంటిదో చూద్దామా? ఓకే, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఆ స్ట్రింగ్ ఏంటంటే ఏ అనే ఒక స్ట్రింగ్ ఉంది. అలానే నేనేం చేద్దామంటే బి అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఓకే, అంటే నేను పైథాన్ అనే లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏబిసిడి అని ఇలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ మనం పైథాన్ అనే లాంగ్వేజ్లో మనం నోట్ చేయాలి. ఏది కంప్యూటర్ అనమాట. ఇలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే యూనికోడ్ వాల్యూ అని పిలుస్తారు అనమాట. అంటే యూనికోడ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో క్యారెక్టర్స్ కనుక ఇచ్చేసామనుకో ఆ క్యారెక్టర్స్ మొత్తాన్ని కూడా కంప్యూటర్ ఏం చేస్తుందంటే నంబర్ రూపంలోకి కన్వర్ట్ చేసుకొని వాటిని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇలా స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే యూనికోడ్ వాల్యూస్ అని పిలుస్తారు అనమాట. అంటే మనం ఒక స్ట్రింగ్ కనుక ఇస్తే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే యూనికోడ్ వాల్యూగా మార్చేసేసి దాన్ని ఏం చేస్తుందంటే ఆ నెంబర్ని స్టోర్ చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? అలా చెయ్యాలి అంటే ఏదైనా ఒక నెంబర్ ఒక క్యారెక్టర్ ఇచ్చాను, ఆ క్యారెక్టర్ ఏ నెంబర్తో స్టోరేజ్ అవుతుంది అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం, యూనికోడ్ అంటే ఏంటిది అనేది మనం నేర్చేసుకున్నాం. ఓకే డన్. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాను అనమాట. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే నేను సపోజ్ దట్ ఒక క్యారెక్టర్ ఇచ్చాను అనమాట, స్ట్రింగ్ క్యారెక్టర్. ఏమని ఇచ్చానంటే ఏ అనే ఒక స్ట్రింగ్ క్యారెక్టర్ ఇచ్చాను. ఈ స్ట్రింగ్ క్యారెక్టర్ కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఏ నంబర్తో ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది అనేది తెలుసుకోవాలి అనుకున్నాను. టు ఫైండ్ అంటే మనం ఏం చేద్దామంటే టు ఫైండ్ ద యూనికోడ్ వాల్యూ ఆఫ్ ఏ స్ట్రింగ్. అంటే మనం ఏం చేద్దామంటే ఒక స్ట్రింగ్ యొక్క యూనికోడ్ వాల్యూ నేను తెలుసుకోవాలి అనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే వి మస్ట్ యూస్ మనం ఏం చేయాలి అంటే ఓఆర్డి ఆఫ్ అని రాసేసి దాంట్లో మనం ఏం చేయాలంటే స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఏ స్ట్రింగ్ యొక్క నెంబర్ తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ORD
హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి స్ట్రింగ్ ఇచ్చేసాను అనమాట, ఏని ఇచ్చేసాను. నాకేమైందంటే ఏ అనే స్ట్రింగ్ యొక్క నంబరు ఏ నెంబర్తో కంప్యూటర్లో స్టోరేజ్ అవుతుందని మనకి ఏ నెంబర్తో స్టోర్ చేసుకుంటుందని తెలిసిపోయింది అనమాట. అది ఎంత తెలిసిందంటే 65. అంటే ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇచ్చిన క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూని తెలుసుకోవడం అనేది ఎలా అనేది మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఓకేనా. అలానే మనం ఒక యూనికోడ్ వాల్యూ ఇచ్చామనుకో, ఇప్పుడు రెండో క్వశ్చన్లోకి వెళ్ళాం, అది కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత అంటే 69 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ యూనికోడ్ వాల్యూ అనమాట. ఈ నంబర్ మీద ఏ క్యారెక్టర్ అంటే ఏ క్యారెక్టర్ అనేది స్టోరేజ్ చేయబడి ఉంది పైథాన్లో అని తెలుసుకోవాలనుకున్నాను. 69 అనే ఒక నెంబర్ మీద ఏ క్యారెక్టర్ని మనం స్టోర్ చేసుకున్నామని తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. దాన్ని ఏమంటారంటే సిహెచ్ఆర్ ఆఫ్ అంటారనమాట. సిహెచ్ఆర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని మనం యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే యూనికోడ్ వాల్యూని మనం ఏం చేయొచ్చు అంటే కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే క్యారెక్టర్ అనేది ఏది అనేది తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఒక యూనికోడ్ యొక్క వాల్యూ ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే దాంట్లో స్టోరేజ్ అయిన స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే సిహెచ్ఆర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే అది ఎలా అనేది నేర్చుకున్నాం. దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేసామంటే సిహెచ్ఆర్ ఆఫ్ అని రాసేసి ఇక్కడ ఈ హాఫ్లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తున్నామంటే యూనికోడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ యూనికోడ్ వాల్యూని ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం రాసిన ఇంటీజర్ యొక్క మనం తీసుకున్న నంబర్ మీద ఏ క్యారెక్టర్ అనేది స్టోరేజ్ అయింది అనేది తెలుసుకోవచ్చు అనమాట. కావాలంటే మనం కూడా ఏం చేద్దామంటే సిహెచ్ఆర్ హాఫ్ అని పెట్టేసి దాంట్లో యూనికోడ్ వాల్యూ 69 అనేది ఇచ్చేసేసి నేను ఏం చేసేసానంటే ప్లే అవుట్ చేసి చూసాను అనమాట. అప్పుడు నాకేం వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఓకేనా. నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో నేను ఏం చేశానంటే ఒక వాల్యూ తీసుకున్నాను అనమాట. డైరెక్ట్ చేశాను ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేసేసానంటే దాంట్లోకి వెళ్ళి సిహెచ్ఆర్ హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే 69 అని చేశాను అనమాట. అప్పుడు దాని వాల్యూ ఎంత అనేది నాకు చూపిస్తుంది అనమాట. ఆ నంబర్ మీద యూనికోడ్ వాల్యూ 69 మీద ఏ క్యారెక్టర్ అనేది ఉంది అనేది చూసుకున్నాను అనమాట. ఏ క్యారెక్టర్ ఉంది అంటే మీ అందరికి కనపడుతుందా? ఏ క్యారెక్టర్ ఉంది? ఈ అనే ఒక క్యారెక్టర్ అనేది ఉంది అనేది మీ అందరికి అర్థమైపోయిందా? ఓకే. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనం యూనికోడ్ వాల్యూస్ అంటే మనం ఏం చేయాలంటే ఒక స్ట్రింగ్స్ని కంపేర్ చేయాలి అంటే ఆ స్ట్రింగ్ అనేది ఏ నంబరు అనేది తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే మన సెషన్లో ఏం చేసేస్తామంటే యూనికోడ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తాము ఒక స్ట్రింగ్ అనేది కంప్యూటర్లో ఏ నెంబర్తో స్టోరేజ్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి ఓఆర్డిఎఫ్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాను. ఒక నంబర్ మీద ఏ క్యారెక్టర్ అనేది పైథాన్ అనే ప్రోగ్రాంలో మనం స్టోర్ చేస్తాము అనేది తెలుసుకోవాలంటే సిహెచ్ఆర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి తెలుసుకోవచ్చు అని తెలుసుకున్నాం అనమాట. అలానే ఇంకొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకున్నాం కదా, అదేంటిదంటే స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తే అవన్నీ కూడా ఎలా కంపేర్ అవుతూ ఉంటాయి, ఎలా అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది కంప్యూటర్ అనే దాన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం అనమాట. అలా నేర్చుకోవడానికి మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. ఎలా అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక ప్రోగ్రాంలో నేను ఏం చేశానంటే ABC అని ఇచ్చాను అనమాట. తర్వాత నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నంబర్ ఇచ్చాను అనమాట, 9 అని ఇచ్చాను అనమాట, 9, 8 అని ఇచ్చాను అనమాట. ఓకే. ఇలా కంపేర్ చేసినప్పుడు ఈ రెండింటిలో విచ్ వన్ ఈస్ బిగ్గర్ అనేది చెప్పాలి అనుకున్నాను. అలా చెప్పాలి అనుకున్నప్పుడు కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే దీనిలో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని ఏం చేస్తుందంటే కంపేర్ చేసినప్పుడు స్ట్రింగ్ని లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి ఏం చేస్తుందంటే చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఎలా చెక్ చేస్తుందంటే ఈచ్ క్యారెక్టర్
అంటే ఈచ్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్, లెఫ్ట్ సైడ్ ఒక క్యారెక్టర్, రైట్ సైడ్ ఒక క్యారెక్టర్ తీసుకొని ఆ రెండింటిని చెక్ చేసుకుంటూ ఏం చేస్తుందంటే జడ్జి చేసుకుంటా వెళ్తా ఉంటుంది అనమాట. అలా చేయడం ద్వారా ఏం చేస్తుందంటే వాటిల్లో ఏదైతే బిగ్గర్ అనేది చెప్పేసేసి దాని ద్వారా మనకు అవుట్పుట్ని చూపిస్తుంది అనమాట. ఓకేనా? అలా చూపించేటప్పుడు ఇక్కడికి వెళ్ళి చూసానమాట. ఏ అనే క్యారెక్టర్ యొక్క ఫస్ట్ నెంబర్ ఎంతో చూసానమాట. ఏ అనే క్యారెక్టర్ యొక్క నెంబర్ ఎంత? 65. ఓకే దెన్ దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్ అంతా 9. 9 అనే క్యారెక్టర్ మీద 9 అనే స్ట్రింగ్ మీద స్టోరేజ్ అయ్యే నెంబర్ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ ఒక 49 ఉండొచ్చు అనమాట. ఓకే దెన్ అంటే ఈ రెండిట్లో ఏది నెంబర్ బిగ్గరు? ఈ నెంబర్ బిగ్గర్ కాబట్టి మనకి ఇక్కడే డిసిషన్ మేక్ అయిపోయి ఏం చేస్తామంటే ఇక్కడ గ్రేటర్ దాన్ అనేది పెట్టడం ద్వారా మనకి ఏమైద్ది అంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ మనం పొందగలం అనమాట. అంటే మనం ఏదైనా స్ట్రింగ్స్ని కంపేర్ చేసేటప్పుడు దాంట్లో మనం ఏం చేయాలంటే వన్ బై వన్ క్యారెక్టర్ని మనం చెక్ చేసుకుంటా మనం ఏం చేయాలంటే ఏటి ద్వారా చెక్ చేయాలి? యూనికోడ్ వాల్యూస్ ఆధారంగా చెక్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయగలమంటే వాటిని ఈజీగా మనం కంపేర్ చేయవచ్చు అనేసి మనం నేర్చుకున్నాం అనమాట లాస్ట్ సెషన్లో. దీనిలో కూడా ఎవరికి డౌట్ లేదు కదా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? 3 కాన్సెప్ట్స్ అయిపోయినాయి. 4th కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం. లాస్ట్ కాన్సెప్ట్లో ఇంకొకటి కూడా ఏం నేర్చుకున్నామంటే మనం ఏం నేర్చుకున్నాము? నేమింగ్ వేరియబుల్స్. అంటే నేమింగ్ వేరియబుల్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. నేమింగ్ వేరియబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం. నేమింగ్ వేరియబుల్స్ అంటే ఇక్కడ నేను రాస్తాను. నేమింగ్ వేరియబుల్స్ అంటే ఏంటిది అనేది మనం చూస్తున్నాం అనమాట. నేమింగ్ వేరియబుల్స్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాము? నేమింగ్ వేరియబుల్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? ఏమని చెప్పానంటే ఎప్పుడైనా సరే మనం పైథాన్లో ఏం చేస్తాము? ప్రోగ్రామ్ అనేది రాస్తూ ఉంటాం. ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తామా? వేరియబుల్ అనేది మనం ఏం చేస్తామంటే పైథాన్లో వేరియబుల్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటాం కదా. ఈ వేరియబుల్స్కి మనం ఏం చేస్తున్నామంటే నేమ్ అనేది అసైన్ చేయడం అనమాట. నేమ్ అనేది అసైన్ చేయడానికి మనకి ఏమైంది అంటే బోల్డ్ రూల్స్ ఉన్నాయి అనమాట. ఆ రూల్స్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయగలమంటే ఒక పైథాన్ అనే ప్రోగ్రాంలో వేరియబుల్కి నేమ్ అనేది అసైన్ చేయాలంటే కొన్ని రూల్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఫామ్ చేయడం అనేది చేస్తారనమాట. అలా చేయాలి అంటే దాంట్లో కొన్ని రూల్స్ గురించి చెప్పుకుంటున్నాం. దాంట్లో రూల్ నెంబర్ 1 ఏంటిది అంటే మనం ఏదైనా సరే ఒక నేమ్ అనేది అసైన్ చేయాలనుకో ఇంక్లూడ్ ఆ నేమ్లో మనం ఏటిని ఇంక్లూడ్ చేసుకోవాలంటే వేటిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే ఒక వేరియబుల్కి ఒక నేమ్ అనేది ఒక వేరియబుల్ అనేది మనం అసైన్ చేయాలి అనుకో ఆ వేరియబుల్ లోపల మనం ఏమేమి పెట్టవచ్చు అంటే ఏ అనే క్యాపిటల్ లెటర్ నుండి జెడ్ అనే క్యాపిటల్ లెటర్ వరకు ప్రతిదీ యూజ్ చేయొచ్చు అనమాట. ఇంక్లూడ్ అంటే మనం ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట. అలానే స్మాల్ ఏ నుండి స్మాల్ జెడ్ లోపు ఏ క్యారెక్టర్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే దాంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. అలానే నంబర్స్ 0 నుండి 9 అనే నెంబర్ వరకు ఉన్న దాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్కి మనం ఏం చేయొచ్చు అంటే అసైన్ చేయొచ్చు. అలానే మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే అండర్ అనే క్యారెక్టర్ను కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్కి మనం ఏం చేయొచ్చు అంటే ఇంక్లూడ్ అనేది చేయవచ్చు అనమాట. ఇది రూల్ నెంబర్ 1. అలానే రూల్ నెంబర్ 2 అంటే ఏం నేర్చుకున్నామంటే వీ కాంట్ యూస్ అంటే మనం కొన్నిటిని ఏం చేయగలమంటే యూజ్ చేయకూడదు అనమాట. అంటే ఒక వేరియబుల్ని మనం అసైన్ చేయాలంటే కొన్నిటిని మనం ఏం చేయకూడదు అంటే యూజ్ చేయకూడదు అనమాట. అదేంటి అంటే స్పేస్ అనే దాన్ని యూజ్ చేయకూడదు అనమాట వేరియబుల్లో. అలానే మనం ఏం చేయగలమంటే కామా అనేది స్పెషల్ క్యారెక్టర్స్ అంటారు చూడండి. స్పెషల్ క్యారెక్టర్స్ ఏవి కూడా మనం ఏం చేయకూడదు అంటే వీటిలో ఇంక్లూడ్ అనేది చేయకూడదు అనమాట. అంటే ఒక వేరియబుల్ అనేది మనం ప్రోగ్రాంలో రాసేటప్పుడు ఆ నేమ్ లోపల మనం ఏం చేయకూడదు అంటే స్పేస్ అనేది కానీ కామాస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ వేటిని కూడా మనం ఏం చేయకూడదు అంటే ఇంక్లూడెడ్ అనేది చేయకూడదు అనమాట. ఓకే డన్. అలానే రూల్ నెంబర్ 2 అనేది నేర్చుకున్నాను నేను సెషన్లో. అలానే రూల్ నెంబర్ 3 అంటే ఏం నేర్చుకున్నాను? రూల్ నెంబర్ 3 అంటే ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ వర్డ్ అనమాట. అంటే ఒక వేరియబుల్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ అనమాట. ఒక వేరియబుల్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ని కనుక మనం డిస్ప్లే చేయాలంటే వేటిని యూజ్ చేసి డిస్ప్లే చేయొచ్చు అంటే క్యాపిటల్ లెటర్స్ ఏ నుండి జెడ్ వరకు ఉన్న ఏ క్యారెక్టర్ అయినా సరే యూజ్ చేసి ఫస్ట్ లెటర్తో మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు. అలానే మనం ఏం చేయగలమంటే స్మాల్ ఏ నుండి స్మాల్ జెడ్ వరకు ఉన్న
ఏ స్మాల్ లెటర్స్ యూజ్ చేసైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఈ స్మాల్ లెటర్స్లో ఏదో ఒకటి యూజ్ చేసేసైనా సరే వేరియబుల్ని డిఫైన్ చేయొచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు అంటే స్టార్టింగ్ అండర్ స్కోర్ అనేది యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్ని డిఫైన్ చేయొచ్చు. అంతేగాని స్టార్టింగ్లో నంబర్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా యూజ్ చేసేసామనుకో అలా యూజ్ చేస్తే వేరియబుల్ని అది ఏం చేస్తుందంటే పైథాన్ అనేది డినై చేస్తుంది. అంటే దట్ మీన్స్ మనం ఫస్ట్ ప్లేస్లో మనం ఏం చేయకూడదంటే ఈ స్పెషల్ క్యారెక్టర్స్ నంబర్స్ అనే వాటిని తప్ప మిగతా అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు అని నాకు అర్థమైపోయింది అనమాట. అది రూల్ నెంబర్ 3 అని నేర్చుకున్నాను. అలానే ఓకే అలానే ఫోర్త్ రూల్ ఏమని చెప్పారంటే ఫోర్త్ రూల్ ఏం చెప్పారంటే మీనింగ్ఫుల్ అంటే స్పెసిఫిక్ మీనింగ్ అనమాట. స్పెసిఫిక్ మీనింగ్ అంటే పైథాన్ అనే లాంగ్వేజ్లో దేనికైనా సరే ఒక స్పెసిఫిక్ మీనింగ్ కనుక ఉందనుకో ఆ మీనింగ్ ఉన్న ఏ క్యారెక్టర్ను కూడా మనం ఏం చేయకూడదంటే వీ కాంట్ యూజ్ అనమాట. మనం ఏం చేయకూడదంటే యూజ్ చేయకూడదు అనమాట వేరియబుల్కి. అంటే దట్ మీన్స్ ఏంటిది అంటే ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని ఫర్ అని ఇద్దాం అనుకున్నాను. ఫర్ అని ఇచ్చాను అనుకో ఫర్ అంటే ఏంటిది మీకు పైథాన్లో ఏమని పిలుస్తారు దీన్ని ఫర్ అంటే ఒక లూప్ కింద వాడుతున్నాం కదా. అంటే ఇది లూప్ కింద వాడుతున్నాం కాబట్టి ఈ ఫర్ అనే దానికి వేరొక మీనింగ్ ఉంది కదా లూప్ లో వాడాలి అని ఉంది. అందుకని ఇది లూప్ లోనే వాడాలి కానీ దీన్ని వేరియబుల్ కింద ఇవ్వకూడదు. ఓకే డన్ అయిపోయింది. అలానే అండ్ అనే ఒక నేమ్ ఇద్దాం అనుకున్నాం. అండ్ అంటే ఏమని చెప్పాము అండ్ అంటే మనం ఆపరేటర్ అని చెప్పుకున్నాం. అంటే దీనికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది కాబట్టి ఇది కూడా మనం వాడకూడదు. అలా మనం ఏం చేస్తున్నాం అంటే ఏటికైతే స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుందో ఆ స్పెసిఫిక్ మీనింగ్ ఉన్న ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయకూడదంటే అసలు వేరియబుల్గా మనం యూజ్ అనేది చేయకూడదు. అలా ఎలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే వేటిని వేరియబుల్గా యూజ్ చేయకూడదు మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే హెల్ప్ ఆఫ్ అని పెట్టి దాంట్లో డబల్ కోట్స్లో కీవర్డ్స్ అని కనుక మనం చెప్పేసేసామనుకో అప్పుడు మనకి కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే వేటినైతే మనం కంప్యూటర్లో పైథాన్ అనే లాంగ్వేజ్లో వేరియబుల్గా యూజ్ చేయకూడదు వాటన్నిటిని డిస్ప్లే చేయడం అనేది చేస్తుంది. వాటిలో మనం పెట్టాలనుకున్న వేరియబుల్ అనేది ఉందా లేదో చూసుకొని వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామింగ్లో ఒక వేరియబుల్కి నేమ్ని అసైన్ చేయడం అనేది చేస్తారనమాట. ఈ రూల్స్ని ఆధారంగా చేసుకొని మాత్రం ఏం చేస్తారంటే పైథాన్ ప్రోగ్రామ్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ దాకా చెప్పిన సెషన్స్లో ఏమన్నా డౌట్ ఉందా ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్స్లో? నో సార్, నో డౌట్. ఓకేనా. అయితే మనం ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇంకొకే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. అది ఏంటిదంటే నేమింగ్ వేరియబుల్స్ ఇన్ కే స్టైల్స్ అని ఉందన్నమాట ఒకటి. అంటే ఈ కే స్టైల్స్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో కంప్లీట్ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైప్ సినారియోని చేసేద్దాం. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కే స్టైల్స్ అంటే ఏంటంటే దీన్ని ఏమంటారంటే నేమింగ్ కన్వెన్షన్స్ అంటారనమాట. నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం అనమాట ఒకసారి. టుడే మన సెషన్లో మనం ఏం చేద్దామంటే నేమింగ్ కన్వెన్షన్స్ అని మరొక కాన్సెప్ట్ కూడా మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో డిస్కస్ చేయడం అనేది చేద్దాం అనమాట. ఈ నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటిది అనేది ముందర మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకొని మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు అవర్ పీపీటీకి వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటిది అంటే నేమ్ని కన్వర్ట్ చేయడం అనమాట, కన్విన్స్ చేయడం అనమాట. అంటే ఏంటిది అంటే నాకు తెలియదు అనమాట. ఒక న్యూ కాన్సెప్ట్ అనమాట. ఏంటిది అంటే ఇప్పుడు సపోజ్ దట్ మాకు ఒక వేరియబుల్ అనేది ఒక వేరియబుల్కి నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒక వేరియబుల్కి నేమ్ అనేది అసైన్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే నేమింగ్ కన్వెన్షన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఒక వేరియబుల్కి నేమ్ అనేది అసైన్ చేయాలి అంటే నేమింగ్ కన్వెన్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అప్లై చేస్తారనమాట. అంటే అది ఎలా ఏంటిది అనేది ఫర్దర్ సెషన్లోకి వెళ్ళేటప్పుడు తెలుసుకుందాం అనమాట ఈ రోజు సెషన్కి. అంటే సపోజ్ దట్ నేనేం చేశాను అంటే నాకు ఒక ప్రోగ్రామ్ రాస్తాను అనమాట. ఒక ప్రోగ్రామ్ అనేది నేనేం చేస్తున్నాను అంటే రాయడం అనేది చేస్తున్నాను అనమాట. ఒక ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలో నేనేం చేయాలి అనుకున్నానంటే టోటల్ స్కోర్ అని రాయాలనుకున్నాను అనమాట. టోటల్ స్కోర్ అనేది తెలుసుకోవాలనుకున్నాను. అందుకని నేనేం చేద్దామంటే టోటల్ స్కోర్ అనేది ఇలా ఇద్దామనుకున్నాను అనమాట.
ఈ టోటల్ స్కోర్ అనేది ఇలా ఇవ్వాలి అనుకో, నాకు మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి ఇలా స్పేస్ ఉంటే దీన్ని వేరియబుల్గా తీసుకుంటుందా కంప్యూటర్? తీసుకోదు. అంటే అప్పుడు నేనేం చేయాలనుకుంటే ఒక వేరియబుల్కి నేమ్గా నేనేం పెట్టాలి అనుకున్నాను అంటే టోటల్ స్కోర్ అనేది పెట్టాలి అనుకున్నాను. ఈ టోటల్ స్కోర్ అనేది పెట్టాలి అంటే ఒక వేరియబుల్కి ఒక నేమ్గా నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్కి ఒక నేమ్గా నేను పర్టికులర్ వార్డ్స్ని ఏం చేద్దామంటే అసైన్ అనేది చేద్దాం అనుకున్నాను. వార్డ్ అంటే మీ అందరికి అర్థమైంది కదా. వార్డ్ అంటే ఏంటిది? ఒక స్పేస్ కనుక వచ్చిందంటే ఆ స్పేస్ బిఫోర్ ఉన్న సెంటెన్స్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారంటే వార్డ్ అంటారు అనేసి మనం నేర్చుకున్నాం కదా. అంటే కొన్ని వార్డ్స్ అనేవి ఉన్నాయి. ఆ కొన్ని వార్డ్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక వేరియబుల్కి నేమ్గా తీసుకోవాలి అంటే ఎలా తీసుకుంటాము, ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ని యూజ్ చేసుకొని, ఏ టైప్ ఆఫ్ కే స్టైల్ని యూజ్ చేసుకొని, దాన్ని కే స్టైల్ అంటారు. ఏ టైప్ ఆఫ్ స్టైల్ని యూజ్ చేసుకొని మనం కొన్ని వర్డ్స్ని మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్కి నేమ్గా ఎలా అసైన్ చేస్తాము అనేది నేను తెలుసుకోవాలి అనుకున్నాను అనమాట. అలా తెలుసుకోవాలంటే దానికోసం ఏ ఫార్ములా వాడతారు, ఏ మెథడ్ వాడతారు, ఏ సింటాక్స్ వాడతారు, ఇలాంటి దాని గురించి నేర్చుకున్నాను. అలానే నేను ఏం చేశానంటే నాకు సెకండ్ క్వశ్చన్ అనమాట, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఒక పేరు నేను ఏం చేయాలంటే పైథాన్ అనే ఒక ప్రోగ్రాంలో నేను అసైన్ చేయాలి అనుకున్నాను అనమాట. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే ఒక పేరు నేను ఏం చేయాలి అనుకున్నానంటే పైథాన్లో నేను ఒక వేరియబుల్ కింద ఇద్దామనుకున్నాను. ఈ వేరియబుల్ కింద ఇవ్వాలి అనుకుంటే ఈ నేమ్ని మనం ఏ టైప్లో మనం అసైన్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోవడానికి మనం ఏం చేద్దామంటే నేమింగ్ కన్వెన్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది చేద్దాం అనమాట. ఓకే అంటే ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ఫర్ టుడే అవర్ సెషన్. అంటే మనం ఏం చేస్తామంటే పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్కి నేమ్ అనే దాన్ని అసైన్ చేస్తూ ఉంటాం కదా. ఆ నేమ్ని అసైన్ చేసిన నేమ్ అనేది బోల్డ్ మనమే కాకుండా మనతో పాటు బోల్డ్ మంది డెవలపర్స్ ఉంటారు కదా. ఎప్పుడైనా సరే ఒక కోడ్ని వచ్చి చూశారనుకో, ఆ కోడ్ని చూడంగానే వాళ్ళందరికీ కూడా ఈజీగా అర్థం అవ్వాలన్నమాట. అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసామనుకో, ఆ ప్రోగ్రాంలో మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాం అనుకో, అంటే ఒక టాస్క్ చేస్తున్నాం అనమాట. ఆ టాస్క్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ టాస్క్ సాల్వ్ అవ్వడానికి బోల్డ్ అన్ని ఇన్స్ట్రక్షన్స్తో మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ని బిల్డ్ చేయడం అనేది చేస్తాం కదా. ఆ ప్రోగ్రామ్ని మనం చూస్తే మనకు అర్థమైంది. అదే మా ఫ్రెండ్ సతీష్ వచ్చి నేను రాసిన ప్రోగ్రామ్ని చదవగానే వాడికి కూడా మనం ఏం రాసామో ప్రతిదీ కూడా వాడికి అర్థం అవ్వాలి కదా. అలా అర్థం అవ్వాలి అంటే దానికోసం మనం ఏం చేస్తారంటే నేమింగ్ కన్వెన్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అందరూ కూడా ఒకే టైప్ ఆఫ్ నేమ్ని యూజ్ చేయడం ద్వారా వాళ్ళందరూ ఈజీగా అర్థం చేసుకోవచ్చు కదా ఒకే ఫార్మేట్లో. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో రాసిన థింగ్స్ అన్నీ కూడా అందరికీ అర్థమయ్యేలా హెల్ప్ఫుల్గా ఉండాలి అంటే అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే నేమింగ్ కన్వెన్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ని నీట్గా అందరికీ అర్థమయ్యేలా అసైన్ చేస్తారనమాట. అలా అసైన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలన్నమాట. అది ఏంటిది అంటే కే స్టైల్స్ అన్నమాట. కే స్టైల్స్ అంటే ఏంటిది అనేది నేర్చుకుందాం. కే స్టైల్స్ అంటే ఏంటిదంటే మనం ప్రోగ్రామ్ రాస్తామని చెప్పుకున్నాం కదా. ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు దానిలో మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తూ ఉంటామో ఆ ఇన్స్ట్రక్షన్స్ అందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. దట్ మీన్స్ అందరూ కూడా ఒకే టైప్గా కనుక ఒకే కామన్గా అందరూ కూడా మోస్ట్గా కామన్గా అందరూ కూడా ఒకే టైప్ వేలో కనుక రాశారనుకో అప్పుడు ఏమైంది, మనం రాసిన ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా ఈజీగా అర్థమైంది కదా. అలానే ఈజీగా తెలుసుకోవచ్చు కదా. ఇలా తెలుసుకోవడానికి ఒక నేమ్ని కనుక అసైన్ చేయాలంటే ఒక ప్రోగ్రాంలో మనం ఏవైతే ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా మనం పాస్ చేయాలి అంటే దేనిని యూజ్ చేస్తారంటే కే స్టైల్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే నేమ్స్ అనేవి అసైన్ చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు దాకా చెప్పిన సోదంతా తీసేసి ఒకటే ఒక వార్డులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే డన్. అంటే మనం ఇప్పుడు దాకా కొన్ని రూల్స్ అంటే ఒక వేరియబుల్కి నేమ్ అనేది పెట్టాలి. ఆ నేమ్ అనేది పెట్టాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ద్వారా ఫాలో అవ్వాలని చెప్పాం. అలానే
అలా రూల్స్ ద్వారా ఫాలో అయ్యేటప్పుడు ఎవరికి ఏది పెడితే దీన్ని పెట్టేసుకుంటూ వెళ్ళిపోయామనుకో అప్పుడు ఏమైంది అంటే అందరికీ కూడా కామన్గా అర్థం అవ్వాలి అంటే అర్థం కావడం కోసం మనం ఏం చేసామంటే ఒక మెథడ్ని మనం కనిపెట్టారనమాట. దాన్ని ఏమంటారంటే కే స్టైల్స్ అంటారనమాట. అంటే ఒక వేరియబుల్కి నేమ్ అనేది అప్లై చేయాలి అంటే ఒక వేరియబుల్కి నేమ్ అనేది ఇవ్వాలి అంటే ఒక పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక వేరియబుల్కి నేమ్ అనేది మనం అసైన్ చేయాలి అనుకుంటే ఎలా పడితే అలా అసైన్ చేయడానికి ఎవ్వరు కూడా ఒప్పుకోరనమాట. అలా అప్లై చేయాలంటే మనం ఒక కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే అప్లై చేయడం అనేది చేస్తారనమాట. దానిని ఏమని పిలుస్తారంటే కే స్టైల్ అని పిలుస్తారనమాట. అంటే ఒక వేరియబుల్కి నేమ్ మనం అసైన్ చేయాలి అనుకో దేనిని యూజ్ చేసి అసైన్ చేస్తాము మనకు నచ్చినట్టు ఏది పడితే అది అప్లై చేయమన్నమాట. కే స్టైల్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్కి మనం నేమ్ని అసైన్ చేస్తాం అనమాట. ఆ స్టైల్స్ ఏంటిది వాటిలో మోస్ట్ పాపులర్గా వాడే స్టైల్ ఏంటిది అనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకేనా? ఓకేనా. ఇక్కడ మీరు కనుక చూసానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటిది అంటే ఒక వేరియబుల్కి నేమ్ అనేది ఇద్దాం అనుకున్నాను అనమాట. ఏ నేమ్ అనేది ఇద్దాం అనుకున్నా అంటే ఒక వేరియబుల్ నాకు పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను యూజ్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ నేను ఏం చేద్దాం అంటే ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ని ఇద్దాం అనుకున్నాను. ఆ వేరియబుల్ నేమ్ అనేది ఏమి ఇద్దాం అనుకున్నా అంటే టోటల్ బిల్ అనే ఒక నేమ్ నేను ఏం చేస్తానంటే వేరియబుల్గా నేను తీసుకుందాం అనుకున్నాను. అలా తీసుకోవాలి అనుకో అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్కి నేమ్గా టోటల్ బిల్ అని ఇద్దాం అనుకున్నాను. అలా ఇద్దామనేసి నేను ఏం చేశానంటే టోటల్ నాకు మామూలుగా అలవాటు స్పేస్ ఇచ్చేసి బిల్ అని ఇచ్చేసింది అనమాట. ఇలా ఇచ్చేసానుకో ఈ నేమ్ కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే యాక్సెప్ట్ అనేది చేయదు. ఎందుకంటే మీ అందరికి తెలుసు కదా రూల్స్. ఎందుకని మనం ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ అనేది నేమ్ అనేది ఇచ్చేటప్పుడు అక్కడ రాసిన క్యారెక్టర్స్ మధ్యలో స్పేస్ అనే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది వాడకూడదు అని తెలుసు. కానీ ఇక్కడ నేనేం చేద్దాం అంటే టోటల్ బిల్ అనేది పేరు ఇద్దాం అనుకున్నాను వేరియబుల్గా నేమ్గా. అలా ఇవ్వాలి అంటే మనం అప్పుడు ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ నేమ్ని మనం అసైన్ చేయగలం అనమాట. అలా చేయాలి అంటే ఏ కాన్సెప్ట్ వాడాలి అంటే కే స్టైల్స్ అనే ఒక కాన్సెప్ట్ని నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్కి నేమ్ అనేది మనం అసైన్ అనేది చేయగలం అనమాట. అది ఏంటిది అంటే దానిలో ఫస్ట్ టెక్నిక్ అనేది ఉందన్నమాట. ఈ కే స్టైల్స్ మనకి బోల్డ్ అండ్ స్టైల్స్ ఉంటాయి అన్నమాట. స్టైల్ అనగానే మీ అందరికి తెలుసు కదా. ఇప్పుడు మా సతీష్ అనే అబ్బాయి వాడి క్రాఫ్ ఉంది. అందరికీ క్రాఫ్ ఎలా ఉంటుంది? బ్లాక్గా ఉంటుంది. వాడు ఏం చేశాడు? గ్రే కలర్ అనేది కలర్ వేసేసాడు. అప్పుడు వాడి క్రాఫ్ అంతా కూడా ఎలా కనపడుతుంది? వాడి హెయిర్ అంతా కూడా గ్రే కలర్లో కనపడుతుంది. మా నకీల్ అనే అబ్బాయి రెడ్ కలర్ వేసేసాడు. అప్పుడు వాడి హెయిర్ అంతా ఎలా కనపడుతుంది? రెడ్గా కనపడుతుంది. అంటే స్టైల్ అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్ వాడతారు కదా. అలానే మన పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలో కూడా ఏం చేస్తారంటే ఒక వేరియబుల్కి నేమ్ అనేది అసైన్ చేయాలంటే మనకు బోల్డ్ అండ్ స్టైల్స్ ఉన్నాయి అనమాట. వాటిలో వన్ ఆఫ్ ద స్టైల్ని ఏమని పిలుస్తారంటే క్యామెల్ కేస్ అని పిలుస్తారు. క్యామెల్ కేస్ అంటే ఏంటిది అంటే మనం ఏదైనా కొన్ని వర్డ్స్ కనుక వేరియబుల్కి అసైన్ చేద్దాం అనుకున్నాం అనుకో దానిలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రాసే వర్డ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ స్మాల్ లెటర్లో రాసేసి తర్వాత వచ్చే వర్డ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే అప్పర్ కేసులో పెట్టేసి రిమైనింగ్ అంతా కూడా స్మాల్ కేసులో కనుక మనం ఉంచి కనుక రాసామనుకో అలా రాసే స్టైల్ని ఏమని పిలుస్తారంటే క్యామల్ కేస్ అని పిలుస్తారనమాట. ఇక్కడ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట. ఏమని ఇచ్చాను? టోటల్ బిల్ అని ఒక ఎగ్జాంపుల్ ఉంది. దాన్ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఒక వేరియబుల్గా నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను నా పైథాన్ అనే లాంగ్వేజ్లో. అలా అప్లై చేయాలి అంటే నేను ఒక స్టైల్ వాడాను అనమాట. ఏ స్టైల్ వాడానంటే క్యామెల్ అనే స్టైల్ని కనుక యూజ్ చేసేదనుకో అప్పుడు ఆ టోటల్ బిల్ అనే దాన్ని ఎలా రాస్తానంటే మనం తీసుకున్న టోటల్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ స్మాల్ రాసేసి ఫస్ట్ వర్డ్ నార్మల్ స్మాల్ లెటర్స్లో రాసి తర్వాత వచ్చే వర్డ్స్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే అప్పర్ కేసులో కనుక రాస్తామనుకో దాన్ని క్యామెల్ స్టైల్ అంటారు కదా. అదే మనం టోటల్ బిల్ని కనుక రాస్తే ఏమైందంటే TOTAL టోటల్ అనే స్మాల్ లెటర్స్ రాసి బిల్లులో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ క్యాప్స్ ఉంచేసేసి రిమైనింగ్ అంతా స్మాల్ రాశాను. ఇలా రాస్తే దాన్ని ఏమంటారంటే క్యామెల్ స్టైల్ అని పిలుస్తారనమాట. ఓకేనా? అంటే మనందరికీ అర్థమైపోయింది. ఒక వేరియబుల్ నేమ్ అనేది అసైన్ చేయాలి అంటే ఫస్ట్ స్మాల్ లెటర్స్తో రాసి తర్వాత వచ్చే వర్డ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ని
అప్పర్ కేసులో ఉంచేసేసి రిమైనింగ్ అంతా స్మాల్ లెటర్స్తో కనుక మనం కనుక ఒక వేరియబుల్ నేమ్ కనుక ఇచ్చేసారంటే దీన్ని ఏ స్టైల్ అని పిలుస్తారంటే క్యామెల్ కేస్ అని పిలుస్తారు అనేసి గుర్తొచ్చేసింది. ఓకే, ఈ ఒక్క కేసే ఉంటుందా అంటే ఇది కాదు, ఇంకొక స్టైల్ కూడా ఉందన్నమాట. ఆ స్టైల్ ఏమని పిలుస్తారంటే పాస్కల్ స్టైల్ అని పిలుస్తారు. అంటే ఒక వేరియబుల్కి మనం నేమ్ అనేది అసైన్ చేయాలి అంటే మనకి క్యామెల్ కేస్ అని ఒకటి ఉంటుంది, అలానే పాస్కల్ కేస్ అని కూడా మరొకటి ఉంటుంది అనమాట. ఈ పాస్కల్ కేసులో వేరియబుల్ నేమ్ని ఎలా అసైన్ చేస్తారంటే ఏ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ అయినా సరే అప్పర్ కేసులో తీసుకొని గనక మనం అసైన్ చేసుకుంటా వెళ్ళామనుకో ఒక వేరియబుల్ని, దానిని ఏమంటారంటే పాస్కల్ కేస్ అని పిలుస్తారు అనమాట. ఇదే టోటల్ బిల్ అనే ఎగ్జాంపుల్ ఉంది చూడు. ఆ టోటల్ బిల్లో ఫస్ట్ వర్డ్ ఏది టోటల్, రెండో వర్డ్ ఏది బిల్. అంటే ఫస్ట్ వర్డ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్, టోటల్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి టీ. ఆ టీ అనేది అప్పర్ కేసులో ఉంచి రిమైనింగ్ అనేది స్మాల్ లో రాసేసారు. తర్వాత కంటిన్యూటీగా అనమాట ఇవ్వాల్సింది. బిల్ అనే దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి బి అనేది అప్పర్ కేసులో ఉండి రిమైనింగ్ అన్ని లోయర్ కేసులో రాశారు. ఇలా రాయడాన్ని ఏమని పిలుస్తారంటే పాస్కల్ కేస్ అని పిలుస్తారనమాట. ఓకే డన్. అంటే మనకి క్యామెల్ కేస్ అంటే తెలిసింది, పాస్కల్ కేస్ అంటే కూడా మనకు అర్థమైపోయింది అనమాట. క్యామెల్ కేస్ అంటే ఏం చెప్పుకున్నాము, ఏ వర్డ్ యొక్క సెకండ్ వర్డ్ అంటే మనం రాసే వేరియబుల్లో ఉన్న ఫస్ట్ వర్డ్ అంతా స్మాల్గా రాసి తర్వాత వచ్చే వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ని అప్పర్ కేసులో ఉంచి కనుక రాసామనుకో దాన్ని క్యామెల్ కేస్ అంటారు. అలానే మన దగ్గర ఉన్న వర్డ్స్లో ఉన్న ప్రతి ఫస్ట్ క్యారెక్టర్ని కూడా ఏం చేసామంటే అప్పర్ కేసులో కనుక ఉంచి రాసామనుకో దీనిని ఏమని పిలుస్తారంటే పాస్కల్ కేస్ అని పిలుస్తారన్నమాట. అంటే మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రాంలో మనం రాసేటప్పుడు వేరియబుల్ని కనుక కొన్ని వర్డ్స్ని కనుక వేరియబుల్గా కనుక మనం అసైన్ చేయాలి అంటే క్యామెల్ కేసును పాస్కల్ కేసును ఇచ్చేసేసి ఇలా క్యామెల్ కేసు వాడాలి అంటే ఇలా అప్లై చేస్తాము. అదే పాస్కల్ కేసులో కనుక ఆ వేరియబుల్ని డిక్లేర్ చేయండి అంటే ఏం చేస్తామంటే మీరు స్క్రీన్ మీద చూసినట్లు ఏం చేస్తామంటే రాయడం అనేది చేస్తారనమాట. ఇది కాకుండా ఇంకా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే పైథాన్ అనే లాంగ్వేజీలో అమెజాన్ అనే కంపెనీ నుండి, ఫేస్బుక్ అనే కంపెనీ నుండి, అలానే మా విప్రో అనే కంపెనీ వరకు ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఒక వేరియబుల్కి నేమ్ అనేది అసైన్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఒక మెథడ్ని యూజ్ చేస్తారనమాట. అదే బెస్ట్ ప్రాక్టీస్గా వరల్డ్ మొత్తం కూడా యూజ్ చేస్తారనమాట. దాన్ని ఏమని పిలుస్తారంటే స్నేక్ కేస్ అని పిలుస్తారనమాట. స్నేక్ అంటే పామ్ కాదు నాన్న, ఇక్కడ స్నేక్ కేస్ అంటే ఏంటంటే ఏ వేరియబుల్ అయినా మనం అసైన్ చేసేటప్పుడు దాంట్లో ఉండే ఎన్ని రకాల వర్డ్స్ అయినా సరే మనం అసైన్ చేయాలి అంటే మనకు ఒక ఫార్మాట్ అనేది ఉందన్నమాట. ఏంటిదంటే ప్రతి వర్డ్ని కూడా ఏం చేయాలంటే స్మాల్ లెటర్స్లో తీసుకోవాలి. సెకండ్ వర్డ్లోకి మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే అండర్ స్కోర్ అనేది పెట్టాలన్నమాట. అండర్ స్కోర్ అనేది పెట్టేసి తర్వాత వర్డ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అదే మరొక వర్డ్ కూడా అటాచ్ చేద్దాం అనుకున్నాను వేరియబుల్కి, అండర్ స్కోర్ పెట్టి దానిలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని కూడా ఏం చేసామంటే స్మాల్ కేసులోనే తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే దానిని ఏమని పిలుస్తారంటే స్నేక్ కేస్ స్టైల్ అని పిలుస్తారన్నమాట. అంటే టోటల్ బిల్ అని మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఒక వేరియబుల్కి నేమ్ అనేది అది ఇద్దాం అనుకున్నాం. అదే అలా ఇవ్వాలి అంటే స్నేక్ కేసులో ఎలా ఇస్తామంటే టోటల్ అండర్ స్కోర్ బిల్ అని ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ నేమ్ని అసైన్ చేయడం అనేది చేస్తారనమాట. ఈ స్నేక్ కేస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు అంటే పైథాన్ అనే ప్రోగ్రామ్ రాసి ఎవరైనా సరే ఏం చేస్తారంటే వేరియబుల్కి నేమ్ అనేది అసైన్ చేయాలి అంటే ఏం చేస్తారంటే స్నేక్ కేస్ని యూజ్ చేసేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే నేమ్ని అసైన్ చేస్తారు అనేది గుర్తుంది. అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తారు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇవ్వాలి. ఆ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇవ్వాలనుకో ప్రతి వార్డ్ని కూడా ఏం చేయాలి స్మాల్ లెటర్స్లో తీసుకోవాలి. నెక్స్ట్ వార్డ్లోకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి అండర్ స్కోర్ పెట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ వార్డ్లోకి వెళ్ళేటప్పుడు అండర్ స్కోర్ అనేది పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్కి నేమ్ని మనం అసైన్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు దాకా చెప్పిన సెషన్ అంతా కూడా ఒక్క మినిట్లో కంప్లీట్ చేసుకొని ఒక రియల్ టైం కాన్సెప్ట్ అనేది నేర్చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ సెషన్ని ఎండ్ చేసేద్దాం. ఓకేనా. యా, టుడే మన యొక్క సెషన్లో మనం ఏం చేసామంటే ఒక నేమింగ్ కన్వెన్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏమని పిలుస్తారంటే మనం యాజ్ యూజువల్గా మనం నేర్చుకుంటున్నది ఏంటిది అంటే ఒక పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తున్నామంటే బోల్డన్ని లైన్స్లో ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాం.
ఆ రాసిన ప్రోగ్రామ్ అనేది రీడర్స్ ఎవరైతే ఉంటారో పైథాన్ డెవలపర్స్ వాళ్ళందరూ కూడా, మనమే ఒక కంపెనీలో ఎప్పుడూ ఉంటాం కదా, మనం రాసిన ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ అనేది అందరికీ కూడా కామన్గా అందరికీ కూడా అర్థమయ్యేలా ఉండాలి అంటే, అలా అర్థమయ్యేలా రాయాలి అంటే మనం ఒక ఫార్మాట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆ ప్రోగ్రామ్ని నెరేట్ చేయడం అనేది చేస్తామన్నమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కే స్టైల్స్, అంటే కే స్టైల్స్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మన ప్రోగ్రాంలో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో మోస్ట్ కామన్గా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందరికి అర్థమయ్యేలా ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వాలి అంటే కే స్టైల్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అసైన్ చేయడం అనేది చేస్తారన్నమాట. అలా చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా వేటిని యూజ్ చేస్తాము, వేరియబుల్స్ అనేవి ఎప్పుడు కూడా మనం అప్లై చేస్తూనే ఉంటాం కదా. ఆ వేరియబుల్ అనేది మనం డిక్లేర్ చేసేటప్పుడు ఒక పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఒక వేరియబుల్ని కనుక డిక్లేర్ అనేది చేసేటప్పుడు మోస్ట్ కామన్గా అందరూ ఏం చేస్తారంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసేస్తూ ఉంటారనమాట. అది కరెక్ట్ మెథడ్ కాదని నేర్చుకున్నాం కదా. అలా రాయాలి అంటే మనం ఒక వేరియబుల్ని కనుక మనం అసైన్ చేయాలి అంటే, ఒక వేరియబుల్ని కనుక పైథాన్ ప్రోగ్రాంలో మనం రాయాలి అంటే ఎలా పడితే అలా రాయడం అనేది చేయకూడదు అనమాట. దానికంటూ ఒక ఫార్మెట్ ఉంది, ఆ ఫార్మెట్ ఆధారంగా రాయాలి. అలా రాయాలి అంటే మనకి మార్కెట్లో ఏముంది అంటే బోల్డ్ రకాల ఫార్మెట్లు ఏం చేస్తారంటే వేరియబుల్ని డిక్లేర్ చేస్తూ ఉంటారు. ఒకటి క్యామెల్ స్టైల్ అని, పాస్కల్ కేస్ అని, ఇంకొకటి ఏమని పిలుస్తారంటే స్నేక్ కేస్ అనే కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే అందరూ కూడా అసైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే దానిలో మనం ఏ స్టైల్ని యూజ్ చేస్తారంటే పైథాన్ అనే లాంగ్వేజ్లో స్నేక్ అనే కేసుని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఒక వేరియబుల్కి నేమ్ అసైన్ చేయడం అనేది చేస్తారు. అలా చేయాలి అంటే ఏం చేస్తామంటే మనకి ఒక వేరియబుల్కి నేమ్గా ఒక సెంటెన్స్ని ఇద్దాం అనుకున్నాం. టోటల్ బిల్ అనే సెంటెన్స్ని ఒక వేరియబుల్కి నేమ్గా ఇద్దాం అనుకున్నాం. అలాంటి సెంటెన్స్ని కనుక ఒక వేరియబుల్ నేమ్గా రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే దానిలో ఉన్న ఈచ్ వర్డ్ని కూడా ఏం చేస్తామంటే స్మాల్ లెటర్స్లో రాసి నెక్స్ట్ వర్డ్ని అటాచ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అండర్ స్కోర్ అనే దాని సహాయంతో అటాచ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే స్నేక్ కేస్ స్టైల్ అని పిలుస్తారు అనమాట. అంటే అందరూ పైథాన్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రాంలో వేరియబుల్ కనుక డిక్లేర్ చేయాలి అంటే ఈ స్నేక్ కేస్ అనే స్టైల్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వేరియబుల్ని అసైన్ చేయడము అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, దీంతో మీ అందరికీ కూడా అర్థమైందా ఈరోజు చెప్పుకున్న కాన్సెప్ట్? ఓకేనా, ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్, నో డౌట్. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ నేమింగ్ కన్వెన్షన్స్ అనే కాన్సెప్ట్ మీద ఒక టాస్క్ తీసుకొని మనం ఏం చేద్దామంటే ఆ టాస్క్ని అసైన్ చేసుకోవడం అనేది కూడా ఒకసారి నేర్చుకుందాం. ఓకేనా? ఓకేనా, ఇప్పుడు నాకేం చేశానంటే ఈ నేమింగ్ వేరియబుల్స్ అనేది నేను తెలుసుకోవడానికి ఒక టాస్క్ తీసుకున్నాను అనమాట. ఏంటిది అంటే ఆ టాస్క్ ఏంటిదంటే నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒక వేరియబుల్కి నేమ్ని స్టోర్ చేద్దాం అనుకున్నాను. ఏమని ఇద్దాం అనుకున్నానంటే సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, అంటే సమ్ ఆఫ్ అంటే నేనేం చేద్దామంటే ఒక వేరియబుల్ లోపల ఒక వాల్యూని నేనేం చేద్దామంటే స్టోర్ చేద్దాం అనుకున్నాను అనమాట. అది ఏంటిదంటే ఏ వేరియబుల్ లోపల స్టోర్ చేద్దామంటే సపోజ్ నా దగ్గర ఏమో 10 రూపీస్ 20 రూపీస్ ఉన్నాయి. ఈ 20 అనే నెంబర్ నేను ఏం చేద్దామంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకున్నాను. ఆ వేరియబుల్కి నేమ్ అనేది ఏమి ఇద్దాం అనుకున్నా అంటే సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అని నేనేం చేద్దామంటే వేరియబుల్ నేమ్ ఇచ్చి దాంట్లో నేనేం చేద్దామంటే ఒక నెంబర్ని స్టోర్ చేద్దాం అనుకున్నాను. అలా స్టోర్ చేయాలి అంటే ఈ స్క్రీన్ మీద చూసిన వాటిలో which among the following name is the most suitable, ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ నేమ్ అనేది మోస్ట్ సూటబుల్ గా మనం యూజ్ చేయడం అనేది చేయొచ్చు. దీంట్లో ఎవరైనా సరే చెప్పగలరా? థర్డ్ వన్ సార్, సమ్ అని ఉంది చూడు. ఫస్ట్ వన్ ఎందుకు యూజ్ చేయలేదంటే సమ్ అని ఉంది. సమ్ అంటే ఏంటిది మనకి? సమ్ అంటే యాడ్ చేయడం అనేది మనం సమ్ అనే దానికి ఒక స్పెసిఫిక్ గా ఒక మీనింగ్ అనేది ఉందన్నమాట. ఆ మీనింగ్ అనేది ఉంది కాబట్టి దాన్ని ఒక వేరియబుల్ కి నేమ్ గా అసైన్ చేయకూడదు. ఓకేనా, అలానే సెకండ్ కాన్సెప్ట్ చూసాను అనమాట. సెకండ్ కాన్సెప్ట్ ఏంది? సమ్ ఆఫ్ ఈవ్ నమ్స్ అని పెట్టాను అనమాట. అంటే మనం ఏం చేసాము, అంటే సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అని రాయాలి అనుకున్నాను. కానీ నేను ఇక్కడ రాసేటప్పుడు ఏం చేశానంటే ఇక్కడ రాసిన ప్రతిదీ కూడా స్మాల్ లెటర్ తీసుకున్నాను. కాకపోతే ఏం చేశానంటే అది ఏం చేసిందంటే ప్రతి వాడికి ఇంకొక వాడికి మీనింగ్ అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. అందుకొని మాత్రం దాన్ని రిజెక్ట్ అనేది చేశాను అనమాట. అలానే తర్వాత క్యారెక్టర్ కనుక ఉంది అనుకో
సమ్ అండర్ స్కోర్ హాఫ్ అండర్ స్కోర్ ఈవెన్ అండర్ స్కోర్ నంబర్స్ అని రాసింది అనమాట. అంటే ఏంటిది అంటే మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఒక వేరియబుల్ కి మనం ఒక నేమ్ ని కనుక అసైన్ చేయాలి అనుకుంటే మనందరం కూడా ఏ టెక్నిక్ ని ఫాలో అవుతామని చెప్పుకున్నాము, స్నేక్ కేస్ అనే ఒక కాన్సెప్ట్ ని యూజ్ చేసేసి వేరియబుల్ కి నేమ్ అనేది అసైన్ చేస్తాం. అలా అసైన్ చేయాలంటే వీటన్నిటిలో కూడా స్నేక్ కేస్ అనే కాన్సెప్ట్ ని ఫాలో అయ్యేది మెథడ్ ఏది ఉంది, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ గా ఉంది. అందుకోసం మనం ఏం చేసాం, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనేది కనుక ఇవ్వాలి అంటే సమ్ అనే వర్డ్ రాసి స్నేక్ కేసులో ఫాలో అవ్వాలి కాబట్టి అండర్ స్కోర్ అని పెట్టి, హాఫ్ అని పెట్టి, అండర్ స్కోర్ అని పెట్టి, ఈవెన్ అని పెట్టేసి, అండర్ స్కోర్ అని పెట్టేసి నంబర్స్ అని రాస్తాం. ఈ తీసుకున్న కాన్సెప్ట్ ని ఏం చేస్తుందంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లో మనకి ఏమవుతుందంటే కరెక్ట్ గా తీసుకోవడం అనేది చేస్తుంది అనమాట మన కంప్యూటర్. రిమైనింగ్ కనుక రాసేసాం వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈజీగా అర్థం చేసుకోలేరు అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే మిగతా మెథడ్స్ ని ఫాలో కాకుండా ఈ ఒక్క వేరియబుల్ ని ఈ స్నేక్ కేస్ లో రాసి ఇడం మాత్రమే మనం ఏమవ్వాలి అంటే ఫాలో అవ్వడం అనేది చేయాలన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్? నో సార్. దీంతో మనకి ఏమైందంటే ఈ సెషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. కంపేరింగ్ స్ట్రింగ్స్ అనేది నేమింగ్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ మొత్తం కూడా ఏం చేసామంటే నేర్చుకోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే దెన్ నెక్స్ట్ సెషన్ లో మనం ఏం చేద్దాం అంటే కొన్ని కోడ్ వాక్ త్రూస్ నేర్చుకుందాం. ఓకే దెన్ ఓకే, అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సెషన్లో మనం ఇంకొకటి ఏం చేద్దాం అనుకున్నాము, ఒక రియల్ టైం సినారియో తీసుకొని ఆ రియల్ టైం సినారియోని మనం ఏం చేద్దామంటే కంప్లీట్ అనేది చేసేసుకుందాం. ఓకే ఓకే ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఒక టెక్నిక్ నేర్చుకున్నాం. ఈ రోజు సెషన్తో ప్రాబ్లమ్ సాల్వింగ్ పార్ట్ 2 కూడా కంప్లీట్ చేసాం. ఓకే, మనం ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ సెషన్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఒక్కొక్క టికెట్ని తీసుకొని ఒక్కొక్క మెథడ్లో ఎలా చేస్తారు ఏంటిది అనేది నేర్చుకుంటే వెళ్ళిపోతున్నాం అనమాట. అంతేనా? ఓకే, అలా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కామన్ ప్యాటర్న్ అంటే మ్యాథ్స్లో వాడే డయాగ్రామ్స్ని కనుక మనం సాల్వ్ చేయాలనుకుంటున్నాం అనుకో, అలాంటి వాటిని కనుక మనం సాల్వ్ చేయాలి అనుకుంటే వాటన్నిటిని కూడా ఒక ప్యాటర్న్ యూజ్ చేసేసి మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఆ ప్యాటర్న్ గురించి మనం నేర్చుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. దాంట్లో మనం నిన్నటి దాకా ఏం చేసామంటే 3 టాస్క్లు నేర్చుకున్నాం. ఒకటి ఏంటిది, స్క్వేర్ షేప్లో స్టార్స్ అనేవి రావాలంటే ఎలా అసైన్ చేయాలో నేర్చుకున్నాం. అలానే మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నాము, ఒక రెక్టాంగులర్ షేప్లో స్టార్స్ అనేవి అప్లై చేయాలనుకో ఎలా చేయాలో కూడా మనం నేర్చుకున్నాం. అలానే మనం ఇంకోటి ఏం నేర్చుకున్నాము, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగులర్ షేప్లో నంబర్స్ అనే వాటిని అసైన్ చేయాలంటే ఎలా అసైన్ చేస్తారనేది కూడా మనం నేర్చుకున్నాం అనమాట లాస్ట్ సెషన్లో. ఈ రోజు సెషన్లో ఏం చేద్దామంటే మరొక టికెట్ అనేది తీసుకుందాం అనమాట. ఈ టికెట్ అనేది మోస్ట్ కామన్గా వాడే టికెట్ అనమాట. అదేంటిదంటే ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. అంటే మనం ఏం చేయాలంటే ఒక టికెట్ ఉందన్నమాట. ఏంటిదంటే ఇది మోస్ట్ కామన్గా అడుగుతారు అనమాట. మోస్ట్ కామన్ పైన చెప్పిన టికెట్స్ అన్నీ కూడా అందరు చేయగలరు అనమాట. ఈ టికెట్ అనేది ఏం చేస్తారంటే మోస్ట్ కామన్గా ఇంటర్వ్యూలో ఎప్పుడు అడుగుతూ ఉంటారు అనమాట. అంటే ఏంటిదో చూద్దాం. ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బిల్డ్ చేయడం. ఇన్వర్టెడ్ అంటే మీ అందరికి తెలుసు కదా, రివర్స్లో. అంటే దట్ మీన్స్ ఏమి ఉండాలి, ఒక ఏం చేస్తే ఒక ఇన్పుట్ నెంబర్ 4 అని తీసుకున్నాను. అంటే క్వశ్చన్ చదువుకుందాం, తర్వాత మీనింగ్లోకి వెళ్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగులర్ ఆఫ్ n rows using stars where integer n is given as input. అంటే మనకి ఇన్పుట్లో ఒక ఇంటీజర్ అనేది ఇస్తారనమాట. ఆ ఇంటీజర్ ఆధారంగా మనం ఏం చేయాలి అంటే స్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టార్స్ని మనం ఏం చేయాలంటే బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేయాలి, ఇన్వర్టెడ్ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఫార్మేట్లో బిల్డ్ చేయాలంట. అంటే మనం ఏదైతే ఇంటీజర్గా తీసుకుంటున్నామో ఇన్పుట్లో ఏదైతే నెంబర్ తీసుకుంటున్నామో ఆ నెంబర్ ఎంతైతే ఉంటుందో అన్ని రోస్ అనేది మనం ఏం చేయాలంటే బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేయాలి, రైట్ యాంగులర్ ట్రయాంగులర్లో బిల్డ్ చేయాలి. ఆ ట్రయాంగులర్ అనేది ఎలా ఉండాలి, ఇన్వర్టెడ్ అంటే ఏంటిది, రివర్స్లో ఉండడం. అంటే ఇంతకు ముందు మనం నిన్న చేసిన ట్రయాంగులర్ని రివర్స్లో కనుక చేసామనుకో దాన్ని ఏమంటారంటే ఇన్వర్టెడ్ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అని పిలుస్తారు. అంటే ఒక ఇన్వర్టెడ్ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని ఫామ్ చేయాలన్నమాట. ఇన్పుట్లో 4 అని తీసుకున్నాను. అది ఎలా ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ రోలో 4 స్టార్స్ రావాలి, తర్వాత రోలో 3 స్టార్స్, తర్వాత రోలో 2 స్టార్స్, తర్వాత రోలో 1 స్టార్ రావాలి. అంటే మనం ఒక ఇన్వర్టెడ్ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఈ అవుట్పుట్లో చూపించారు చూడు, ఈ ఫార్మేట్లో కనుక మనం అసైన్ చేయాలి అంటే కోడ్ అనేది ఎలా రాస్తాము
అనేది మనల్ని అడిగిన టికెట్ అనమాట. అలా రాయాలి అంటే ఎలా రాస్తాం అనేది మనం కూడా ఏం చేద్దాం అంటే ఒక్కసారి ఈ సెషన్లో నేర్చేసుకొని మనం ఏం చేద్దాం అంటే ఎండ్ అనేది అవుదాం అనమాట ఈరోజు సెషన్. ఓకేనా? ఓకే దట్ ఓకే. దానికోసం నేను ఏం చేశానంటే పెయింట్ అనేది తీసుకున్నాను. ఓకే, నా టికెట్ ఏంటిది అనేది చూసుకున్నాను. నా టికెట్ ఏంటిది, ఒక ఇన్పుట్లో ఒక నెంబర్ ఇచ్చారనమాట. ఎన్ అనే ఒక నెంబర్ తీసుకోవాలి. అంటే మనం ఇన్పుట్లో ఏ నెంబర్ అయితే తీసుకున్నామో అన్ని రోజులు స్టార్స్ అనేవి రావాలి. ఎలా రావాలి? రైట్ యాంగులర్ పాత్లో రావాలన్నమాట. సపోజ్ దట్ నేను ఏం చేశానంటే ఒక నెంబర్ 4 అని తీసుకున్నాను. 4 అని తీసుకున్నాను అనుకున్నాక అప్పుడు ట్రయాంగులర్ అనేది ఎలా ఫామ్ అవ్వాలి? స్టార్ రావాలి ఇలా ఫస్ట్ రోలో ఏం కావాలి? ఇన్వర్టెడ్ అన్నాడు కదా, ఇట్లా స్టారు తర్వాత ఏమవ్వాలి? రెండో రోలో ఇట్లా స్టార్ 3 స్టార్స్ రావాలి. తర్వాత ఏం రావాలి? 2 స్టార్స్ రావాలి. తర్వాత రోలో ఏం రావాలి? 4th రోలో ఒక స్టార్ రావాలి. అంటే నేనేం చేయాలి అంటే ఒక ఇన్వర్టెడ్ ఈ ఫార్మాట్లో ఉండే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ నేను ఫామ్ చేయాలన్నమాట. ఇలా ఫామ్ చేయాలి అంటే నేను ఎలా సాల్వ్ చేయాలి అనేది నాకు తెలియాలన్నమాట. అంటే సాల్వ్ చేయడం అంటే ఏంటి? దట్ మీన్స్ లాజిక్. అంటే ఇలా నేనేం చేయాలంటే నా టికెట్ని సాల్వ్ చేయాలంటే లాజిక్ ఏంటిది, ఏ లాజిక్ని వాడి యూజ్ చేస్తాము ఏంటిది అనేది మనకు తెలియాలన్నమాట. ఇలా తెలియాలి అంటే మనందరం కూడా చెప్పుకుంటున్నాం అనమాట. ఇప్పుడు దాకా ఏం చేసాము? మ్యాథ్స్లో ఉండే ఏదైనా స్క్వైరు, రెక్టాంగులర్, ట్రయాంగులర్, రాంబస్ ఇలాంటి ఫార్మేట్లో ఏదైనా కానీ మనం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అసైన్ చేయాలి అంటే మనకి ఒక ప్యాటర్న్ అనేది ఉందన్నమాట. అంటే ఒక ప్యాటర్న్ని ఫాలో అయ్యి ఈ టైప్ ఆఫ్ టాస్క్లన్నింటిని కూడా మనం ఏం చేస్తామంటే సాల్వ్ చేయడం అనేది చేస్తారనమాట. ఇంకా బోల్డ్ టెక్నిక్ ప్యాటర్న్స్ వాడచ్చు, బట్ సింప్లియస్ట్ టెక్నిక్ ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి డెవలపర్ కూడా ఇదే టెక్నిక్ వాడతారనమాట. ఏ టెక్నిక్ని వాడి మనం ఫాలో అవుతామంటే ఏం చేస్తామంటే కామన్ ప్యాటర్న్ అన్నిటిని కూడా సాల్వ్ చేయాలంటే ఒక ప్యాటర్న్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేస్తాం అనమాట. అలా అచీవ్ చేసేటప్పుడు ఇలాంటి వాటిని కనుక మనం అచీవ్ చేయాలనుకో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీనిలో మనం ఏం చేయాలంటే అనే దానిని అసైన్ చేయడం కనుక వచ్చేసిందనుకో మనం ఆటోమేటిక్గా ఏం చేయగలమంటే ఈ టాస్క్ అన్నిటిని కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. అంటే మనం ఒక మ్యాథమెటికల్ ఫార్మెట్లో ఉండే ట్రయాంగులర్, స్క్వేరు, రెక్టాంగులర్ ఇలాంటి వాటిని కనుక మనం ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే కామన్గా ఒక ప్యాటర్న్ని ఫాలో అయ్యి మనం ఏం చేస్తామంటే దాన్ని అచీవ్ అనేది చేస్తాం. అలా అచీవ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే వాటిలో ఉండే ఏదో ఒక రోని కనుక ఫామ్ చేయడం కనుక మనం నేర్చుకున్నాం అనుకో ఆటోమేటిక్గా మనకి ఏమైందంటే ఆ టాస్క్ని ఈజీగా అనేది అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకేదా? అలా అసైన్ చేయాలంటే ఎలా నేర్చుకుంటాం. ఓకేదా? ఇప్పుడు నేనేం తీసుకున్నాను? ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ చేయాలి. దానిలో నేనేం చేసిన ఇన్పుట్లో ఏ నెంబర్ అయితే తీసుకున్నానో దాని ఆధారంగా నాకు ఏం కావాలంటే ఇన్వర్టెడ్ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని ఫామ్ చేయాలి. దేన్ని యూజ్ చేసి? స్టార్స్ని యూజ్ చేసి చేయాలి. ఇప్పుడు నేనేం చేశాను? ఇన్పుట్లో 4 అని తీసుకున్నాను. అంటే దట్ మీన్స్ నేనేం చేయాలి? ఇన్పుట్లో 4 అని తీసుకున్నాను అంటే నాకేం కావాలి? నెంబర్ ఆఫ్ రోస్ ఏం రావాలి? 4 రోస్ అనేది ఉండాలి అని నాకు అర్థమైంది. దీంట్లో చూస్తే మీరు కనుక చూసారనుకో ఇది ఒక రో, ఇది మరొక రో, అంతేనా? ఇవి మరొక రో, ఇవి మరొక రో. అంటే మనకు మొత్తం 4 రోస్ వచ్చేసినాయా? రో 1, రో 2, రో 3, రో 4. ఓకేనా? వీటిని రో అనుకోవచ్చా? ఓకేనా? రోని మనం దేంతో ఇండికేట్ చేస్తాము? ఐ అనే దాంతో ఇండికేట్ చేస్తాం కదా. అవన్నీ నేను తర్వాత చూద్దాం. అంటే 4 రోస్ తీసుకున్నాను. ఫస్ట్ రోలో ఏముండాలి? 4 స్టార్స్. రెండో రోలో 3 స్టార్స్. మూడో రోలో 2 స్టార్స్. 4వ రోలో 1 స్టార్. ఇలా వస్తే అది ఏమైందంటే ఒక ఇన్వర్టెడ్ రైట్ యాంగులర్ ట్రయాంగులర్గా ఫామ్ అయ్యింది అనమాట. ఇలాంటి ఫార్మెట్లో మనం ఏం చేయాలంటే మనం ఈ టాస్క్ని అచీవ్ చేయాలి అని చెప్పాడు అనమాట. అలా అచీవ్ చేయాలి అంటే మనం దీనికోసం ఏ టైప్లో మనం క్వైరీ రాయాలి అనేది మనం తెలుసుకోవాలి కదా. ఆ క్వైరీ రాయాలంటే మనం ఏం చేయాలంటే వీటిల్లో ఏదో ఒక స్పెసిఫిక్ రోని నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి మార్క్ చేసుకో. అది ఏ ఫార్మెట్లో ఉందనేది అర్థమైపోయింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీనిలో ఉన్న ఏదో ఒక రోని మనం మార్క్ అనేది చేసుకోవాలన్నమాట.
ఆ మార్పు చేసిన దాంట్లోనే మనకి క్లూ అనేది అసైన్ చేయబడి ఉంటుంది అనమాట. ఆ క్లూ కనుక మనం తెలుసుకున్నామనుకో ఆటోమేటిక్గా మనం ఏం చేయగలమంటే ఇలాంటి టాస్క్లు ఎన్ని ఇచ్చినా సరే టక్ 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 విత్ ఇన్ ద సెకండ్స్లో ఏం చేయొచ్చు అంటే కోడ్ అనేది రాసేయచ్చు అనమాట. ఓకేనా? ఓకే. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే దీనిలో ఏదో ఒక స్పెసిఫిక్గా ఒక రోని తీసుకున్నాను. ఆ రోలో ఏముందో చెక్ చేసుకున్నాను. ఈ రో తీసుకున్నాను. ఈ రోలో ఏముంది, ఈ రోలో ఏముందో చూసుకున్నాను అనమాట. ఈ రోలో ఏముందో చూసుకుంటే అప్పుడు నాకు అర్థమైంది. రో చూసుకున్నాను, రోలో ఏముంది ఇక్కడ రాసుకుంటున్నాను రఫ్గా. ఓకేనా? ఈ రోలో ఏముందో చూసుకున్నాను అనమాట. ఈ రోలో ఏముంది, స్టార్ ఉంది, తర్వాత ఏముంది స్పేస్ ఉంది, తర్వాత ఏముంది స్టార్ ఉంది. అంటే ఏముంది, ఈ స్టార్ వస్తుంది, మళ్ళీ తర్వాత స్టార్ వస్తుంది, తర్వాత మళ్ళీ స్టార్ వస్తుంది. అంటే ఒక స్టార్ వస్తుంది, స్పేస్ రావాలి, మళ్ళీ స్టార్ రావాలి, స్పేస్ రావాలి, తర్వాత మళ్ళీ ఏం రావాలి, స్టార్ రావాలి. అంటే ఏమవుతుంది, ఒకే స్టార్ అనేది ఏమవుతుందో చూడు, మల్టిపుల్ టైమ్స్ అనేది ఏమవుతుంది, రిపీట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది అనమాట. స్టార్ రావాలి, స్పేస్ రావాలి, స్టార్ రావాలి, స్పేస్ రావాలి, స్టార్ రావాలి, స్పేస్ రావాలి. అంటే ఏం చేశాను, ఇక్కడ ఉన్న రోలో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నాను, బోలెడన్ని సార్లు మరలా 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 రాస్తా ఉండాల్సి వచ్చిందా. అంటే ఒక క్యారెక్టర్ నేను ఏం చేయాలి, మల్టిపుల్ టైమ్స్ దీంట్లో రిపీట్ చేయాలి అని నాకు అర్థమైపోయింది. అంటే ఒక క్యారెక్టర్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అనేది చేయాలి అనుకో ఏ కాన్సెప్ట్ని యూజ్ చేస్తే రిపీట్ చేస్తుంది, లూప్. ఓకే. అంటే ఈ కాన్సెప్ట్ కనుక మనం అచీవ్ చేయాలంటే ఏం చేయాలి, లూప్ అనేది వాడాలి. ఓకే, లూప్ అనేది అర్థమైంది. ఆ లూప్లో మనం వర్క్ చేయాలంటే సింప్లియస్ట్గా ఉండాలి. అంటే మనం ఏ లూప్ను వాడుతున్నాము మీ అందరికి తెలుసుగా, ఫర్ లూప్ సహాయంతో మనం నేర్చుకుంటే ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు రిమైనింగ్ కోడ్స్ అన్నిటిని అనేసి నాకు అర్థమైంది. ఓకే, అందుకోసం మనం ఏం చేస్తారంటే మనం నేర్చుకునేటప్పుడు ఫర్ లూప్తో వర్క్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వైల్ లూప్ ఫర్ లూప్ ఉంటుంది, బట్ ఫర్ లూప్తో నేర్చుకోవడం కనుక వస్తే ఎంత పెద్ద టికెట్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. వైల్ లూప్ అనేది ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో చాలా ఈజీగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అది ఎలా ఉంటుంది అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట. అది ఎప్పుడు ఏంటిది అనేది మీకు తర్వాత ముందుకు వెళ్ళే కొద్దికి ఏం చేస్తా అంటే ఈ టికెట్ సాల్వ్ చేసేటప్పుడు మీకు డీబగ్గింగ్ స్కిల్ అనేది కూడా అడాప్ట్ చేస్తాను అనమాట. ఓకే, వాటిలో మనం ఏం చేయాలి, ఫర్ లూప్ వాడాలి అని అర్థమైపోయింది. ఓకే, ఫర్ లూప్ని కనుక వాడితే దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి, నంబర్ అంటే వేరియబుల్, అంటే మనం తీసుకునే నంబరు ఐ అనేవి చెక్ చేసుకోవాలి. అంటే ఈ లూప్ రాయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎన్ వాల్యూస్ని ఐ వాల్యూస్ని మనం చెక్ చేయాలి. ఐ అనేది ఇచ్చేటప్పుడు మనం దేన్ని చెక్ చేసుకోవాలంటే రేంజ్ అనే దాన్ని, రేంజ్ అనే ఫంక్షన్ని ప్రాపర్గా సెట్ చేసుకోవడం అనేది చేయడం ద్వారా ఆ లూప్ని మనం కంప్లీట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ రేంజ్ అనేది వాడడం అనేది ప్రాపర్గా కనుక చేస్తే ఈ ఐ వాల్యూని మనం ఫిక్స్డ్గా చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక లూప్ వాడాలి అంటే ఆ లూప్లో రోని అసైన్ చేయాలి అంటే మనం వేటిని బాగా అర్థం చేసుకోవాలంటే ఎన్ అనే వాల్యూ, ఎన్ అంటే ఏంటి, ఇన్పుట్ నుండి తీసుకునే వాల్యూని మనం ప్రాపర్గా రీడ్ అనేది చేసుకోవాలి. అంటే ఆ ఒక రో అనేది కంప్లీట్ చేయాలి అంటే మనం ఇన్పుట్ నుండి తీసుకునే నంబర్ ఆధారంగా రోని బిల్డప్ చేయొచ్చా, లేకపోతే ఐ అంటే ఒక రేంజ్ నుండి మనం తీసుకునే వాల్యూ ఆధారంగా బిల్డప్ చేయొచ్చా అనే దాన్ని మనం ప్రాపర్గా అనేది అర్థం చేసుకోవాలన్నమాట. అది కనుక అర్థం చేసుకున్నాం అనుకో ఏమైందంటే మనకి లాజిక్ అనేది వచ్చేసింది. ఎప్పుడైతే మనకి లాజిక్ అనేది తెలిసిపోయిందో ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు, కోడ్ అనేది రాసేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నాకు లాజిక్ తెలియాలి. ఈ లాజిక్ తెలియాలి అంటే ఇక్కడ ఉన్న రోలో ఏదో ఒక రోని అసైన్ చేయాలంటే ఎలా చేస్తామనేది చూద్దాం. సపోజ్ దట్ ఈ రోని నేను అసైన్ చేయాలి అనుకున్నాను, ఈ రోని నేనేం చేయాలి అనుకున్నాను అంటే మాన్యువల్గా రాయాలి అనుకున్నాను. రాయాలి అంటే కోడ్ ఎలా రాయొచ్చు, ఆ రోని నేను ఆ రోని నేను ఫామ్ చేయాలి అనుకున్నాను మామూలుగా మాన్యువల్గా. అలా ఫామ్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయొచ్చు నాన్న వసంత, ఏం చేయొచ్చు, ఒక స్ట్రింగ్ తీసుకొని దాంట్లో స్టార్ తీసుకొని తర్వాత ఏం చేయొచ్చు, స్పేస్ అనేది చేసుకోవచ్చు, తర్వాత ఏం చేయొచ్చు, స్టార్ అని తీసుకొని తర్వాత మనం ఏం చేయొచ్చు 3 అని కనుక పెట్టాను అప్పుడు ఏమైంది, థర్డ్ రో అనేది నాకు ఫామ్ అయిపోయిద్దా, అంతేనా కదా. థర్డ్ రో అనేది నేను బిల్డ్ చేయాలనుకో ఇలా ఫామ్ చేస్తే అయిపోయింది. అదే నేను ఇప్పుడు సెకండ్ రోని బిల్డ్ చేద్దాం అనుకున్నాను, సెకండ్ రోని నేను బిల్డ్ చేద్దాం అనుకున్నాను, సెకండ్ రో బిల్డ్ చేయాలనుకో అప్పుడు ఎలా బిల్డ్ చేస్తామో చూద్దాం. ఇంకొక రోని కూడా అసైన్ చేద్దాం. అలా సెకండ్ రోని బిల్డ్ చేయాలనుకో అప్పుడు నేనేం చేయాలి, ఒక డబుల్ కోట్స్ నేను చేయాలి, స్టార్ తీసుకొని తర్వాత నేనేం చేయాలి కొంచెం స్పేస్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఏం చేయాలి, స్టార్ తీసుకొని
తర్వాత సెకండ్ రోలో ఎన్ని ఉండాలి నాకు, సారీ ఇక్కడ ఈ రోలో థర్డ్ రో, సారీ ఈ సెకండ్ రో అనుకున్నాను, మిస్టేక్, ఈ థర్డ్ రో అనుకున్నాను. థర్డ్ రోని బిల్డ్ చేయాలనుకున్నాను. ఆ థర్డ్ రో బిల్డ్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ 2 కనుక ఇచ్చేసాను, అప్పుడు ఏమైందంటే థర్డ్ రో అనేది నాకు బిల్డ్ అయిపోయింది. అలానే నేను ఫోర్త్ రోని బిల్డ్ చేద్దాం అనుకున్నాను, అంటే దట్ మీన్స్ ఫస్ట్ రోని బిల్డ్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ రో బిల్డ్ చేయాలంటే ఎలా బిల్డ్ చేస్తాను నేను, ఎలా బిల్డ్ చేయాలి, డబుల్ కొట్టు స్టార్ తీసుకొని తర్వాత ఏం చేశానంటే స్పేస్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ ఇచ్చేసేసి 4 అని ఇచ్చేసి, అదే ఫస్ట్ రో నేను బిల్డ్ చేయాలనుకో ఎలా బిల్డ్ చేస్తాను చూస్తున్నాను. ఫస్ట్ రో బిల్డ్ చేయాలనుకో నేను ఎలా చేస్తున్నానంటే స్టార్ ఇవ్వాలి, తర్వాత నేనేమి ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి, తర్వాత ఏమి ఇవ్వాలి, 1 అనేది కనుక ఇచ్చాను అనుకో అప్పుడు నాకేమైందంటే అది బిల్డ్ అయింది. అంటే ఈ రోని బిల్డ్ చేయాలంటే ప్రతి రోలో కూడా కామన్గా ఏం బిల్డ్ చేయాలి, ప్రతి రోలో కూడా మనం కామన్గా ఏం బిల్డ్ చేయాలి, కామన్గా ఉన్నది ఏంది, వీటన్నిటిలో రో బిల్డ్ చేయాలంటే ప్రతి రోని బిల్డ్ చేయాలంటే దాంట్లో కామన్గా ఒకటి మాత్రం కంప్లీట్గా ఇస్తున్నాం అనమాట. ఒకటి మాత్రమే మారుతుంది, ఏం మాత్రం లేదు, స్టారు స్పేస్ ఇవ్వడం అనేది కామన్ అనమాట. అంటే ఇక్కడ చూసినా ప్రతి దాంట్లో కూడా ఏముంది, ఈ పార్ట్ మొత్తం కూడా ఏముంది, కామన్గా ఉందన్నమాట. ఓకేనా, ఇవి మాత్రమేనా మారుతుంది, ఈ మారుతున్న వాటిని ఏ క్యారెక్టర్స్ ఇవ్వడం ద్వారా మార్చవచ్చు అనేది కనుక తెలుసుకుంటే మనకి లాజిక్ వచ్చేసినట్టు అనమాట. అంటే ఒక రోని కనుక మనం బిల్డ్ చేయాలంటే ఏం చేయాలంటే రిపీటింగ్ కోడ్ అనేది రాయాలన్నమాట. ఆ రిపీటింగ్ కోడ్లో మనం ఏం చేయాలి అంటే స్టార్ ఇచ్చేసేసి దాని పక్కన స్పేస్ ఇచ్చేసి ఇంటూ పెట్టేసి దీని తర్వాత ఏదో అనేది నేర్చుకోవాలన్నమాట. అది ఏంటిది అనేది చూస్తే ఫస్ట్ రోలో కనుక చూస్తే ఎన్ని స్టార్స్ ఉండాలి, 4, తర్వాత రోలో 3, తర్వాత రోలో 2, తర్వాత రోలో 1 రావాలి అంటే ఈ లూప్ లో మనం లాజిక్ వాడాలి అంటే n అనేది కనుక ఇచ్చాను అనుకో అప్పుడు ఏమైందో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ఈ రో బిల్డ్ చేయాలంటే ఇక్కడ n అని ఇచ్చాను, n అంటే ఎంత 4 అనేది ఇచ్చాను అనుకో ఏమైంది, ఫస్ట్ రో అనేది సక్సెస్ఫుల్ గా రన్ అయింది. అదే ఈ లూప్ లో మళ్ళీ n అనేది ఉంచాను అనుకో రెండో రోలో ఏం రావాలి, 3 రావాలి స్టార్స్. ఇక్కడ n పెట్టానుకో ఏమైంది, నెక్స్ట్ రోలో కూడా 4 స్టార్స్ వస్తాయి అనమాట. మళ్ళీ తర్వాత రోలో కూడా ఏమవుతుంది, 4 స్టార్స్ వస్తాయి, తర్వాత రోలో కూడా ఏమైంది 4 స్టార్స్ వస్తాయి అనమాట. కావాలంటే మనం ఒకసారి ఏం చేద్దామంటే n కనుక పెట్టి చూస్తే ఏమైంది అనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ప్లేయర్ రన్ చేసి వచ్చేద్దాం. ఓకేనా, అలా చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళాను అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే n ఈజ్ ఈక్వల్ టు ఏం చేశాను, ఇన్పుట్ నుండి తీసుకోవాలి. అందుకని ఇన్పుట్ నుండి తీసుకునే నంబర్ ఏంటిదంటే నంబర్ ఆఫ్ రోస్, అంటే ఇన్ని అయితే నంబర్ తీసుకున్నాను ఆ నంబర్ ఆధారంగా నాకు ఏం కావాలి అంటే అక్కడ ఉన్న రోస్ అనేది నాకు అసైన్ కావాలనుకున్నాను. అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇన్పుట్లోకి మారిస్తే నేను వర్క్ చేయగలను. అందుకని దాన్ని ఇన్పుట్లోకి మార్చేశాను. ఓకే, తర్వాత నేను ఏం చేశానంటే ఫర్ లూప్ సహాయంతో చేద్దాం అనుకున్నాను. ఫర్ అని రాసి దాంట్లో చేయాలంటే నేను ఏం చేయాలి, ఐటమ్ని ఐఎన్ రాసేసి ఇన్ మనం ఏం చేయాలి, సేమ్ నెంబర్స్ చేయాలంటే ఏం చేయాలనుకున్నాను, రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేయాలనుకున్నాను. రేంజ్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఎన్ అని తీసుకున్నాను. ఓకే అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే కాల్ అని పెట్టేసి ఇక్కడ నేను ఏం చేశాను, రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఇవ్వాలి. ఆ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏం చేస్తున్నాను, రోని అసైన్ చేస్తే మనకి ఈ టాస్క్లు అన్నీ అయిపోతాయి అనుకున్నాను. చేసి నేను ఏం చేశానంటే దాంట్లో అన్నింటిలో కామన్గా ఉంది, స్టార్ అనేది కామన్ ఉంది. అందుకని స్టార్ ఇచ్చాను, స్పేస్ ఇచ్చాను, తర్వాత ఏం చేశాను స్టార్ ఇచ్చేసి అక్కడ ఎన్ అని ఇచ్చేసాను అనమాట రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్. తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి నేను ఏం చేశానంటే రో అని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే ఇక్కడ నేను రోలో నేను కామన్గా ఉన్న వాల్యూ పక్కన నేను ఎన్ అనేది పెడితే నాకేమైందంటే అన్నీ కూడా నాకేమైనాయి 4 రోజుతో నాకేమైంది, నాకు లూప్ అనేది కంప్లీట్ అయింది అనమాట. నాకు కావాల్సింది ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇలా రాకూడదు కదా, అలా రాకూడదంటే ఇక్కడ ఎన్ అనే దాన్ని వాడకూడదు అనేసి నాకు అర్థమైపోయింది. ఇది క్యాన్సిల్ చేశాను. ఎన్ వాడకూడదు అంటే ఏది వాడాలి మనము, ఎన్ అనేది వాడకూడదు అంటే ఐ అనేది వాడాలి. ఐ వాడాలి అంటే ఎలా వాడాలి, ఐ వాడాలి అనుకున్నాను. ఐ వాడాలి అంటే నాకేంది, రేంజ్ అనేది అర్థం చేసుకోవాలి. రేంజ్లో ఏముంది 4 అంటే ఎన్ వాల్యూ అనేది ఇవ్వాలి. 4 అని ఇచ్చాను రేంజ్ ఆఫ్, ఎందుకంటే మనం తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో 4 కాబట్టి ఈ రేంజ్లో 4 అనే దాన్ని అసైన్ చేసుకోవాలి.
4ని అసైన్ చేయాలంటే మనకి 2 ఫార్మాట్స్ ఉన్నాయి. ఎలా అసైన్ చేసుకోవచ్చు? రేంజ్ ఆఫ్ 4 అని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. అంటే మన లూప్ అనేది వర్కింగ్ ని బట్టి మనం తీసుకోవాలన్నమాట ఆ ఫంక్షన్. రేంజ్ ఆఫ్ 4ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే మన లూప్ ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే రేంజ్ ఆఫ్ 4ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే 1,5 అనే ఆధారంగా తీసుకోవాలన్నమాట. ఈ రెండిట్లో ఏ ఫార్మేట్ లో తీసుకుంటే మన కోడ్ అనేది వర్కౌట్ అయిందో ఆ ఫార్మేట్ ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే డీల్ చేయడం అనేది చేస్తారనమాట ఆ ఐ వాల్యూని. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నంటే ఇక్కడ లాజిక్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ రోలో ఏముండాలి? 4 స్టార్స్ ఉండాలి. తర్వాత రోలో 3 స్టార్స్ ఉండాలి. అంటే ఫస్ట్ రోలో 4 స్టార్స్ ఉండాలి అంటే 4 ఉంచేద్దాము. తర్వాత ఏం చేద్దామంటే సెకండ్ రోలో 3 స్టార్లు రావాలి. అంటే ఇది 4 స్టార్ల నుండి 1 స్టార్ని తీసేసేసాను. అప్పుడు ఏమైంది? 3 స్టార్స్ వచ్చేసినట్టేనా? థర్డ్ రోలో నాకు 2 స్టార్స్ రావాలి. అప్పుడు నేనేం చేశాను? 4లో నుండి నేనేం చేశాను? 2 అనేది తీసేసాను. అప్పుడు నాకు ఏమైంది? అప్పుడు నాకు 2 స్టార్స్ వచ్చేసినాయి. లాస్ట్ రోల్ నాకు ఎన్ని ఉండాలంటే 1 స్టార్ రావాలి. అప్పుడు నేనేం చేశాను? 4 - 3 అని తీసుకున్నాను. ఫస్ట్ రోలో 4 స్టార్స్ రావాలి. అప్పుడు నేనేం చేశాను? 4 - 0. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఈ స్టార్స్ అనేది అసైన్ చేయాలంటే నేను ఒక లాజిక్ చూసుకున్నాను. ఏం చేశాను? ఫస్ట్ రోలో నేను అసైన్ చేయాలంటే 4 స్టార్స్ నుండి ఒక 0 స్టార్ని కనుక తీసేసానుకో ఫస్ట్ రో అనేది వచ్చేసింది. తర్వాత రో రావాలి అనుకో అప్పుడు నేనేం చేశాను? 4 స్టార్స్ నుండి 4 అనే నెంబర్ నుండి 1 అనేది కనుక తీసేస్తే ఆ నెంబర్తో కనుక నేను స్టార్ని మల్టిప్లై చేశాను ఆ రో బిల్డ్ అయిపోయింది. అలానే థర్డ్ రో అనేది నాకు బిల్డ్ అవ్వాలి అనుకో అప్పుడు నేనేం చేశానంటే ఉన్న మొత్తం 4 స్టార్స్ నుండి నేనేం చేశానంటే 2 స్టార్స్ని తీసేశాను. అప్పుడు నాకేమైంది? ఆ రో అనేది నాకు బిల్డ్ అయిపోయింది. అలానే నేను ఏం చేశాను? లాస్ట్ రోని చూద్దాం అనుకున్నాను. లాస్ట్ రోని చూద్దాం అనుకుంటే అప్పుడు నాకేమైంది? 4 స్టార్స్ నుండి 3 స్టార్స్ కనుక తీసేసి అనుకో అప్పుడు నాకేమైంది? ఆ స్టార్ అనేది వచ్చేసింది. అంటే మనం ఇక్కడ చేసేటప్పుడు ఏ లాజిక్ ని ఆధారంగా ఆ స్టార్స్ అసైన్ అవుతుందో చూసుకోవాలన్నమాట. దీంట్లో నేనేం చేశాను? రేంజ్ ఆఫ్ 4 అని ఇచ్చాను. రేంజ్ ఆఫ్ 4 అని ఇచ్చాను. రేంజ్ ఆఫ్ 4 అని ఇచ్చాను అనుకో అప్పుడు మనకి ఏ వాల్యూస్ అనేవి స్టోరేజ్ అవుతాయి ఐలో. అంటే ఒక రోలో ఏమేమి వాల్యూస్ స్టోరేజ్ అవుతాయి? ఏమేమి వాల్యూస్? 0 1 2 3. ఐ అంటే రో అని చెప్పాను కదా, అందుకని ఐ అంటే రో అని చెప్పుకున్నాం. అంటే ఫస్ట్ వచ్చి రోలో 0 స్టోరేజ్ అయింది, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3. అంటే మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినాయి? 0 నుండి 4 వరకు నాకేమైందంటే వరుసగా నాకు నెంబర్ స్టోరేజ్ అవుతా వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేశాను? ఫస్ట్ ఇక్కడ ఈ సీక్వెన్స్ రావాలనుకో ఈ సీక్వెన్స్ రావాలంటే నేనేం చేశానంటే ఇక్కడ 4 అంటే ఏమని తీసుకుంటున్నాను? ఎన్ అని తీసుకున్నాను. మైనస్ ఫస్ట్ వాల్యూ ఏం స్టోరేజ్ అవుతుంది? రేంజ్లో ఉండి 0 స్టోరేజ్ అవుతుంది. 0 అంటే ఏం తీసుకోవచ్చు? ఐ అని తీసుకున్నాను. అంటే ఫస్ట్ రోని నేను బిల్డ్ చేయాలంటే n - i అని పెట్టానుకో ఫస్ట్ ఇటరేషన్ ఏమైద్దో చూద్దాం. అప్పుడు ఏమైద్ది? n అంటే ఎంత? 4. ఫస్ట్ వచ్చే వాల్యూ ఏంటి? రేంజ్లో ఉండి వచ్చేది వాల్యూ 0. 4లో నుండి 0 పోతే ఎంత? 4. అంటే ఫస్ట్ రో అనేది బిల్డ్ అయినట్టేనా? ఓకే. ఈ రో బిల్డ్ అవ్వగానే వెంటనే మన లూప్ ఎక్కడికి వెళ్ళింది? నెక్స్ట్ లూప్లోకి వెళ్ళింది. నెక్స్ట్ లూప్లో ఫామ్ అవ్వాలి అంటే ఏం చెప్పాను? స్టార్ రాసి దాని పక్కన n - 1 అని n - i అని పెట్టాలి. n - i అని పెట్టానుకో అప్పుడు ఏమైంది అంటే n అంటే ఎంత? 4. ఇప్పుడు వచ్చి స్టోరేజ్ అయ్యే వాల్యూ ఏంది? 0 తర్వాత 1. 1 వచ్చి స్టోరేజ్ ఏంటంటే n అంటే ఎంత? 4లో నుండి 1 తీసేసాను అప్పుడు ఎంత? 3. అంటే 3 స్టార్ ఇంటూ 3 అంటే ఎంత? 3 స్టార్స్ అనేది నాకు ఫామ్ అయినట్టేనా? తర్వాత నాకేమవుతుంది? తర్వాత రో కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. ఆ తర్వాత కూడా నెక్స్ట్ రో కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఇన్వర్టెడ్ లో గనక రోస్ అనేది బిల్డ్ చేయాలి అంటే స్టార్ సహాయంతో అప్పుడు నేను రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ని ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ ఇచ్చేసి దాని పక్కన స్పేస్ ఇచ్చేసి దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం మల్టిప్లై చేయాల్సిన రోని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి అంటే n - i అనే రోతో కనుక నేను మల్టిప్లై చేసేసాను అప్పుడు నాకు ఏమవుతుంది అంటే మనకి ఏమవుతుందంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అయింది. అది ఏ ఫార్మాట్ లో ఉంటుందంటే ఇన్వర్టెడ్ ఫామ్ లో ఫామ్ అవుతుంది అనమాట. అలా ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ టైప్ ఆఫ్ లాజిక్ సహాయంతో మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనందరికీ అర్థమైపోయినట్టేనా? ఓకేనా, అంటే ఒక ఇన్వర్టెడ్ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దానిలో ఒక్కొక్క రోని ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆ రోలో మనం ఏం చేయాలి? స్టార్ అని పెట్టి
స్పేస్ ఇచ్చి ఇంటూ పెట్టేసి ఎన్ మైనస్ ఐ మనం తీసుకున్న ఇన్పుట్ నెంబర్లో నుండి మనం ఏం చేసామంటే మనం తీసుకున్న రేంజ్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. రేంజ్ ఆఫ్ ఎన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే రేంజ్ ఆఫ్ 4 అంటే దాంట్లో ఒక వాల్యూ అనేది ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతుంది. ఆ వాల్యూతో మనం ఏం చేస్తాము, ఒక రో అనేది క్రియేట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాము, ఆ వాల్యూ అయిపోగానే నెక్స్ట్ వాల్యూని స్టోర్ చేసుకొని నెక్స్ట్ రోని ఫిల్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ వాల్యూని స్టోర్ చేసుకొని నెక్స్ట్ రో అనేది ఫిల్ చేస్తాం కదా. అలా ఫిల్ చేయాలంటే ఎన్ మైనస్ ఐ అని పెట్టానుకో, ఫస్ట్ వాల్యూ ఎంత, ఎన్ అంటే 4 మైనస్ ఐ అంటే ఎంత, ఎన్ అంటే ఎంత, రేంజ్ ఆఫ్ 4. 4లో ఫస్ట్ వాల్యూ ఏమొస్తుంది, 0 వస్తుంది. అంటే ఐ అంటే ఎంత అవుతుంది, 0 అనే వాల్యూ అనేది స్టోరేజ్ అవుతుంది. అంటే 4లోని 0 పోతే ఎంత, 4. అంటే ఆ రో అనేది ఫస్ట్ రో అనేది ఎలా ఫామ్ అవుతుంది, 4 స్టార్స్తో ఫామ్ అయిపోతుంది. అలా ఫామ్ అవడం వల్ల నాకు ఏమవుతుందంటే ఇలా ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది నేను మేక్ చేయగలను అనమాట. దీంతో మనకి ఏమైందంటే ఈ ప్యాటర్న్లో ఉండే ఏ సమ్ని చేయాలన్నది మనం ఏం చేయాలంటే దానిలో ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎలా ఇవ్వాలి అంటే, నేను ఇక్కడ మార్క్ చేశాను చూడు, ఈ ఒక్క లైన్ని మనం ఎలా ఇవ్వాలి అనేది కనుక మనకు తెలిసిందనుకో, ఆ లాజిక్ కనుక మనకి అందరికీ కనుక వచ్చేసిందంటే ఈ ప్యాటర్న్స్లో ఇచ్చిన ఏ సమ్ అయినా సరే మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. అది ట్రయాంగులర్ అవ్వచ్చు, రెక్టాంగులర్ అవ్వచ్చు, రాంబస్ అవ్వచ్చు, వేరేది అవ్వచ్చు. అంటే ఒక రోని కనుక మనం డిజైన్ చేయడం కనుక మనకు వచ్చేసింది అంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయగలమంటే ఆ ఫార్మాట్లో ఉన్న ఏ సమ్ అయినా సరే మనం ఏం చేయగలమంటే ఈజీగా డీల్ చేయొచ్చు అనమాట. ఇలా ఎలా డీల్ చేయాలనేది మీరు తెలియాలి అంటే ఇప్పుడు దాకా మీకు ఏదైతే సమ్స్ చెప్పానో ఆ సమ్స్ మీద చెప్పిన వీడియోస్ మొత్తాన్ని కూడా మీరు ఏం చేస్తారంటే మరలా వినడం ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే వీటిలో ఉన్న లాజిక్ అనేది ఆ ఒక్కొక్క వీడియోలో మీ అందరికి చెప్పడం అనేది వచ్చేసింది అనమాట. వాటిని నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అందరూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏం చేయగలరంటే వీటిని ఓవర్కమ్ అనేది చేయగలరు అనమాట. ఓకేనా, దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ దిస్ టెక్నిక్? No, sir. Okay. No, sir. That's no. I done for today's session. Thank you very much. Have a great day. Bye bye.